ప్రైజ్ ది లార్డ్. ఒక అంశము ఒక్క మాటలో చెప్పండి అంటే, లేదా మనం ధ్యానం చేసుకునే అంశం ఒక్క మాటలో మనం జ్ఞాపకం చేసుకోవటం సులువుగా ఉండేలాగున్నా అని అనుకుంటే, ఆ రోగం పేరు ఆత్మీయ రోగం పేరు. అది రోగం అని అనిపించదు అనుకుంటున్నాను కదా. అసలు రోగం అన్నట్టుగానే సూచనలు రావు. నొప్పి ఉండదు, బాధ ఉండదు, జ్వరం ఉండదు అన్నట్టు ఆత్మీయంగా చెప్తున్నా. అసలు చాలా బాగుంటుంది మనకు. అది నిజానికి ఆ రోగం చాలా బాగుంటుంది. నిజానికి అది రోగమని చెప్పినా, రోగం అన్నట్టుగా పరిశుద్ధాత్ముడు కొన్ని విషయాలు ముందు పెట్టినా, నాకు బాగుందన్నట్టుగా విశ్వాసులు తెలియకుండానే ఆ మొత్తులో ముందుకు సాగిపోతూ దేవుడు నుదురు చిట్లించి చూసే స్థాయిలో వాళ్ళు ఉంటారు. దాని పేరు స్వనీతి. స్వనీతి, స్తోత్రం కలుగునుగాక. స్వనీతి, సెల్ఫ్ రైచియస్నెస్. ఇంకోలా చెప్పాలంటే, నేను నీకన్నా పరిశుద్ధుడను, నువ్వు నాకన్నా తక్కువ పరిశుద్ధుడవు. ఈ స్వభావం, ఈ భావం, ఈ ఆలోచన దేవునికి చాలా అసహ్యమైనది. దేవుని దృష్టిలో అది చాలా చిరాకు కలిగించేది. ఒక చోట చూస్తే, లేఖనం చూస్తే ఆశ్చర్యం. ప్రవక్త ద్వారా దేవుడు ఒక సందర్భంలో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన సందర్భంలో ఆ మాటను ఈరోజు ధ్యానం చేసి ఆ సబ్జెక్టుకు సంబంధించి తెచ్చుకుని ప్రక్కన జతపరిచి చూసుకుంటే, యెషయా గ్రంథం 65వ అధ్యాయం 'ఈ సబ్జెక్ట్కి దానికి అతుక్కుంటుందా, లింక్ ఉంటుందా, సందర్భానుసారంగా ఉంటుందా, సందర్భానుసారంగానే వాక్యాన్ని చూసుకోవాలి కదా' అని లేఖనాలు ఉన్నను, ఎందుకో ఇది కూడా దానికి సంబంధించిన మాటే అన్నట్టుగా మనం చూసుకోగలం. 5వ వచనం చూడండి. 65వ అధ్యాయం యెషయా గ్రంథం 5వ వచనం 1 నుంచి 4 వరకు చదువుకుంటే ఎందుకు చెప్తున్నాడు, ఎవరి గురించి చెప్తున్నాడు, ఏ సందర్భంలో చెప్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. అందులో 5వ వచనం వారి గురించి చెప్పిన ఈ సెల్ఫ్ రైచియస్నెస్ని ఇలా కూడా చూసుకోవచ్చు, స్వనీతిని అని అనుకుంటూ మనం శ్రద్ధగా చూడాలి. 5వ వచనం చూడండి. ఆ 1 నుంచి 4 దాకా ఆ లేఖనాల్లో ఉన్నట్టుగా వారు అనుంది. ఎవరు వారు? ఇక్కడ వారు అన్నట్టుగా ఉంది. వారు ఈరోజు మన సబ్జెక్ట్ ప్రకారం చూసుకుంటే పరిసయ్యుడు, సుంకరి, అది కరెక్ట్గా సూట్ అవుతుంది కదా. వారు మా దాపునకు రావద్దు, మా దగ్గరకు రావద్దు, దూరంగా ఉండు, ఎడంగా ఉండు, నీకంటే మేము పరిశుద్ధులము అని చెబుతారు. చూడండి, వారు మా దగ్గరికి రావద్దు, మాతో కలవద్దు, దూరంగా ఉండు, ఎడంగా ఉండు, నీకంటే, ఎందుకంటే నీకంటే మేము నీతిమంతులం, నీకంటే మేము పరిశుద్ధులం, నీకంటే మేము దేవునికి దగ్గరగా ఉండేవాళ్ళం, నీకంటే మేము దైవ దర్శనం పొందేవాళ్ళం. చకచక చెప్పేస్తున్నాను సుమ, లేఖనం ఇక్కడ అలా లేదు. అందులో ఉన్న ఇవన్నీ నీకంటే మేము పరిశుద్ధులమని వాళ్ళు చెప్తారు. వీరు నా నాసికారంధ్రములకు పొగ, దినమంతయు మండుచుండు అగ్ని వలె ఉన్నారు. వీరు నా నాసికారంధ్రములకు, ఏమంటే బాగా పొగ పెడితే ఉక్కిరి బిక్కిరైపోతాం కదా, ముక్కులోకి వెళ్ళిపోతుంటుంది ఆ పొగ, చిరాకు, చికాకు, దగ్గు వస్తుంది, వాంతి వస్తున్నట్టు ఉంటుంది, ఊపిరి సలపదు, ఇబ్బంది పడిపోతాం. అదనమాట. నా నాసికారంధ్రములకు, దేవుడు అంటున్నాడు, నా ఊపిరికి అడ్డు, నేను ఆస్వాదించే ఆ స్థితికి అడ్డు. ఆయనకు ఊపిరి, ప్రాణము, పొగ, ఉక్కిరి బిక్కిరని మానవ రీతిగా ఆలోచించేయకండి, ఆత్మీయంగా ఆలోచించేయండి. నాకు ఇబ్బంది, ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు అసహ్యం అన్నట్టు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలే, నాకు అక్కర్లేని మంటవలే,
దినమంతా మండుచున్న అగ్నిలాగా ఉంటారు. కానీ వాళ్ళ స్వనీతి విధానం ఆ మంటలో పొగలేని మంట ఎప్పుడు బాగుంటుంది. పొగ మంటను కనపడనివ్వదు. మండుతున్నాం అనుకుంటుంటారు, దేవుని ముందు మండుతున్నాం అనుకుంటుంటారు, మేము మంట అనుకుంటుంటారు. నా ముందు మంటే, కానీ వాళ్ళు నా నాసికా రంధ్రానికి ఎలా ఉన్నారు? పొగ మాదిరిగా ఉన్నారు. ఎప్పుడూ ధర్మశాస్త్ర కాలంలో యెషయా ద్వారా కొంతమంది ప్రవక్తలను బట్టి, కొంతమంది వరములు కలిగిన వారిని బట్టి, యాజకులను బట్టి, ప్రజలు ఆలోచన చేసే విధానాన్ని బట్టి ఆయన మాట అంటున్నాడు. వాళ్ళేమీ పాపం చేస్తున్నట్టుగా లేదండి. వాళ్ళు చేస్తున్న పాపమేంటి? వాళ్ళు నడవడికి అంటే ప్రవర్తనేటి కాదట. వాళ్ళు ఇతరులను తమ కన్నా హీనులుగా చూస్తున్నారు. ఇతరులను తమ భక్తిని హెచ్చించుకుంటూ, తమ భక్తితో వాళ్ళను పోల్చుకుంటూ, మీకన్నా గొప్ప అనుకుంటూ మా దగ్గరికి రావద్దు. ఎంత చక్కగా రాశాడు. మా దాపునకు రావద్దు. ఉంటే ఉండు, కానీ నా పక్కకి, నా దగ్గరికి నో, దూరంగా ఉండు. ఎందుకంట? మేము పరిశుద్ధులం, మేము నీతిమంతులం. సంఘం ప్రకారం చూసుకుంటే 2 రకాలు. సంఘం విశ్వాసాల ప్రకారం చూసుకుంటే మా దగ్గరికి రావద్దు, మీకన్నా పరిశుద్ధులము, దూరంగా ఉండు. విశ్వాసంలోకి వచ్చిన తర్వాత కొంతమంది విశ్వాసంలో లేని వారిని అలాగున చూస్తారు. వాళ్ళని ముట్టడానికి ఇష్టపడరు, వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడరు, వాళ్ళని ఇంటికి రమ్మనటానికి ఇష్టపడరు, వాళ్ళ ఇంటికి పోవటానికి ఇష్టపడరు, వాళ్ళ ప్రక్కన కూర్చోవటానికి ఇష్టపడరు. వాళ్ళు ఏమి చేసినా సరే దెయ్యం పని అన్నట్టుగా చూస్తారు. మేము దేవుని సంబంధంలో వాళ్ళ దెయ్యాల సంబంధం లేకనే చెబుతుంది, కాదని నేను అనను. కానీ అలాగున్న నన్ను ముట్టుకోవద్దు, నాకు దూరంగా ఉండు. ఈ సబ్జెక్టు, ఈ అంశము, ఈ మాయిదారి రోగం మనిషిని మట్టిలో కలిపెట్టమే కాదు, దేవుని మహిమలో చేరకుండా కూడా ఒకరోజు అడ్డుకుంటుందేమో. స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ మాయిదారి రోగం గురించి మనం చాలా జాగ్రత్తగా ధ్యానం చేయాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ అలారా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత చక్కగా రాశాడు కదా. మా దగ్గరికి రావద్దు, దూరంగా ఉండు. ఎందుకు కారణం అంటే మేము పరిశుద్ధులం. లోకరీతిగా భారతదేశపు పురాతన కాలపు శాస్త్ర ధర్మ విధానాలను బట్టి చూస్తే కులం అనండి, గోత్రం అనండి, హోదా అనండి, పదవనండి, ధనమనండి, ఏదేనానండి, వాటిని బట్టి కూడా కొంతమంది అతిశయపడుతుంటారు. మా దగ్గరికి రావద్దని. ఇక్కడైతే ఆత్మీయత గురించి, పరిశుద్ధత గురించి చెప్పాడు. కానీ ఈ మనస్తత్వం ఉన్నవాళ్ళు పరిశుద్ధత విషయంలో కూడా అలాగే ఉంటారు. అలాగే కొంతమందిని దగ్గరికి రానివ్వరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు, వాళ్ళతో మాట్లాడటానికి ఇష్టపడరు. సంఘంలో ఉన్న వాళ్ళతోనే. 2వ భాగం అన్నాను కదా. ఇంకా అన్యులు, సున్నత లేని వాళ్ళు, అపవిత్రులు, నరకానికి పోయేవాళ్ళు, చీకట్లోకి పోయేవాళ్ళు, కాలిపోయేవాళ్ళు, నేనే బాగుంటానన్నట్టుగా ఒక ప్రక్క వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేస్తూ, వాళ్ళ సువార్త అందాలని ప్రార్థన చేస్తూ ఉండేవారే ఆ వ్యక్తి ఎదురుగా వస్తే మట్టుకు నుదురు చిట్టించి పక్కకు పోయే విధానం. ఈ ప్రార్థన ఎందుకు చేశామో, వాళ్ళు ఎదురుగా వస్తే ఎందుకు నుదురు చిట్లించాలి? నేను అయ్యా రక్షించని ప్రేమతో ప్రార్థన చేసిన నేను ఆ వ్యక్తిని ఎదురుగా వస్తే ఎందుకు చిరాకు పడాలి? ఎందుకు పురుగుగా చూడాలి? ఎందుకు ఒక జంతువుగా చూడాలి? ముఖం చూడటానికి ఎందుకు నేను ఇష్టపడకూడదు? అది వేషధారణ కాదా? పెదములతో అయితే స్తుతిస్తున్నారు కానీ హృదయం దూరం. ఆరాధన కోసం అనుకుంటాం. పెదములతో అయితే రక్షించయ్యా అంటున్నాం కానీ, ప్రేమతో అడిగినట్టుగానే అంగళారుస్తున్నాం కానీ, అదే వ్యక్తి ఎదురుగా వచ్చినప్పుడు, లేదా అదే వ్యక్తి సముఖంలోనికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు అస్సలు నేను పరిశుద్ధుడని అన్నట్టుగా
చూడటానికి, మాట్లాడటానికి, కూర్చోటానికి, ఆ వస్తువును తాకటానికి, ఆ వస్త్రాన్ని తాకటానికి, ఆ గడప దొక్కటానికి, వాళ్ళు ఇచ్చే మంచి నీళ్ళు చేత్తో ముట్టడానికి చాలామంది ఇబ్బంది పడిపోతారు. ఎందుకట? పరిశుద్ధత, పరిశుద్ధుడు దేవుడు, నేను పరిశుద్ధుడనయ్యాను అనేది కరెక్టే, కానీ అది హద్దు దాటిపోయింది. అది రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోయింది. అది రాంగ్ మోటివ్లోకి వెళ్ళిపోయింది. దేవుని వాక్యమే కానీ ఇట్ వాజ్ యూజ్డ్ రాంగ్లీ. కనుక నేను చెప్తున్నాను కదా, ఈ వ్యాధి నాలోకి వస్తే నాకు తెలియదు, ఇంకా ఎవరిని చెప్తే నేనే ఎదురుదాడి చేస్తా. అలాంటి మాయరోగం ఇది, స్వనీతి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమంది విడుదల వరము లేదా విడుదలిచ్చే, అంటే దెయ్యముల నుంచి విడిపించే ఆ ప్రత్యేకమైన వరము కలిగి ఉంటారని అనుకుంటాం. డెలివరెన్స్ మినిస్ట్రీ అంటారు కొంతమంది, పరిచర్య. అలాంటి స్థితిలో ఈ స్వనీతి ముసుగులో ఉన్న వాళ్లను, ఈ స్వభక్తి మీద ఆధారపడి బ్రతికే వాళ్లను లేఖనం మాకొద్దు, లేఖనాల్లో ఉన్న జ్ఞానం మాకొద్దు, మా బోధ మాదే, మా లేఖనం మాదే అంటూ సొంతగా లేఖనాలను పుట్టించుకునేవాళ్ళు ఒక పట్టాన బయటకు పడరు, లేదా వాళ్లకు విడుదల ఇవ్వలేరు. ప్రభు కూడా విడుదల ఇవ్వలేడు. స్తోత్రం కలుగునుగాక. ఒక్కొక్కసారి దైవజనులు లేఖనంలో నుంచే చెప్తుంటారు, దురాత్మలు, అపవిత్రాత్మలు, దెయ్యములు, దుష్టశక్తులు, వ్యాధులను కలగజేసిన దెయ్యములు, ఏమండి, మోగ చెవిటితనమును కలగజేసిన ఓ దెయ్యమా బయటికి పో. అనేక అపవిత్రాత్మలను యేసు ప్రభు వెళ్ళగొట్టాడు అని ఉంది. అపవిత్రాత్మలు, దురాత్మలు, సేన అనే దెయ్యముల సముదాయము వ్యాధి బాధలను కలగజేసి అవయవలోపములతో మనిషిని వంచేలాగుండి చేసే దురాత్మలు. ఎన్నో సంవత్సరాల నుంచి నడుమును వంచేసిన దెయ్యం. యేసు గద్దించగానే దెయ్యం పోగానే నిటారుగా నడుము లేపింది ఆ స్త్రీ. స్తోత్రం కలుగునుగాక. కానీ దైవజనులు, ఆ వివేచన విడుదల వరం కలిగిన దైవజనులు చెప్తారు, ఈ వెలుగుదూత స్వనీతి, ఈ స్వనీతిలో పెంచుతాడు వాడు, స్వనీతి ముసుగేసేస్తాడు వాడు. ఎవరినైనా సరే నీలో ఇలా ఉంది, నువ్వు ఇలాగున్నావు, కాదు, కుదరదు అని చెప్పినా ఏదో ఒక సమయానికి వాళ్ళు రియలైజ్ అవుతారు. ఈ స్వనీతి ముసుగులో ఉన్నవాళ్ళు మాత్రం దేవుడే రిలీజ్ చేయాలి, ఎవరి వల్ల కాదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఇదంతా కూడా ఉపోద్ఘాతంగా చెప్తున్నాను. ఇదంతా కూడా ఒక పునాది నేను వేస్తున్నాను. అంటే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను భావిస్తున్నాను. అంతకంతకు సంఘాల్లో, చాలా చోట్ల సంఘాల్లో తెలియకుండానే పెరిగిపోతూ ఒక రోగం మాదిరిగా స్ప్రెడ్ అయిపోతూ ఉంది. వాదాలు, వివాదాలు, కలహాలు, ప్రేమ లేకపోవటం. ప్రేమ ఒలకపోస్తాం కానీ మనసులో ఉండదు. అది ప్రేమతో మాట్లాడతాం కానీ హృదయంలో ఉండదు. అది ప్రేమిస్తున్నట్టుగా ఆతిథ్యమిస్తాం కానీ మనసులో అంతా కూడా దానికి వ్యతిరేకమైన ఆలోచన. ప్రభు అంటాడు, ఈ వేషం ఎవరి కోసం, ఈ నటన ఎవరి కోసం, ఈ ప్రవర్తన ఎవరి కోసం? అందరికీ నువ్వు పరిశుద్ధంగా కనపడాలి, కానీ లోపల పరిశుద్ధతకు నువ్వు చోటు ఇవ్వవు. స్తోత్రం కలుగునుగాక. కనపడాలన్నట్టుగా మనం వేషం వేయకూడదు, చూపించకూడదు. దేవుడు చూస్తున్నాడు ఎనర్జీ. ముందుగా మనము లోపల నుంచి వేషం వేయటం మానుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. ఒక సన్నివేశాన్ని మీ ముందు ఉంచుతాను. ప్రభు సన్నిధిలో జరిగిన సన్నివేశం, ఒక ఇంట్లో జరిగిన సన్నివేశం, కొంతమంది వ్యక్తులు అక్కడ ఉండగా జరిగిన సన్నివేశం. ఈ సబ్జెక్టు సరిపోయేది. ఇలాంటి సన్నివేశాలు రాబో దినాల్లో ఇంకా మీ ముందు పెట్టి, స్వస్థత గురించి నేను మాట్లాడను, క్షమాపణ గురించి మాట్లాడను, కానీ ఈ స్వనీతి విధమైన విధానంలో కొన్ని ప్రశ్నలు నేనే మేము ముందుంచి, ఆ ప్రశ్నలకు నేనే ప్రభు యొక్క ఆలోచనతో మీకు సమాధానం చెప్పడానికి ముందు మీ నుంచి సమాధానాన్ని రాబడతా. మిమ్మల్ని ముందు ప్రశ్నిస్తా. నేనే ప్రశ్న వేసేసి మీరు ఆలోచన చేయకుండా, అసలు మీకు అవకాశం ఇవ్వకుండా చకచక సమాధానాలు చెప్పేస్తే జ్ఞానం ఉండదు. మీ ఆలోచనలకు, మీ మెదడుకు కొంచెం పని పెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా, కోడి ముందా కోడి గుడ్డు ముందా అన్నట్టుగా
స్తోత్రం కలుగునుగా. చెట్టు లేకుండా విత్తనం రాదు, విత్తనం లేకుండా చెట్టు లేదు కదా. విచ్ వన్ ఈజ్ ద ఫస్ట్? కోడి లేకుండా గుడ్డు రాదు, గుడ్డిలో నుంచే కదా కోడి ఇచ్చేది. విచ్ వన్ ఈజ్ ద ఫస్ట్ అన్నట్టుగా అలాగున అయోమయాన్ని కలగజేసి ట్రిక్కీగా ఉండటం కోసం కాదు, కానీ పరిశుద్ధత గురించి కొన్ని ఆలోచనలు. ఒక ప్రశ్న మీ ముందుంచి ఆ లేఖనం లూకా సువార్తలో 7వ అధ్యాయంలో 36 వచనం నుంచి కొన్ని వచన భాగాలు మనం త్వరగా చదువుకుందాం. తెలిసిన వచన భాగాలను వివరిస్తూ ముందుకు వెళ్ళను, కానీ చదువుకు వెళ్ళిపోతా. కానీ మీరు మాత్రం శ్రద్ధతో ధ్యానంతో ఆ సబ్జెక్ట్ని మనసులో ఉంచుకోండి. స్వనీతి, దేవునికి ఇష్టము కానిది, దేవుని మహిమను దొంగిలించేది, దేవుని ముందు క్రొత్తగా వేషం వేయటానికి ప్రయత్నించేసే మూర్ఖత్వానికి గుర్తు అని ఈ ఆలోచనలను బేస్గా చేసుకుని ఈ వచనాలను, ఈ వాక్య ధ్యానాన్ని మనము పరిశుద్ధాత్మ పాదాల దగ్గర కూర్చుని నేర్చుకుందాం. స్తోత్రం కలుగునుగాక. దేవుని మానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. లూకా సువార్త 7వ అధ్యాయం ఆ సన్నివేశాన్ని అర్థం చేసుకోండి. 36వ వచనం నుంచి, పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయనను అడిగాను. పరిసయ్యుడు, పరిసయ్యులంటే ఎవరు? యూదుల, ఇజ్రాయేలీల, లేవీయుల, హెబ్రీయుల? ఎవరు? ఏ గోత్రం వారు? ఏ జాతి వారు? అది మనం ఆలోచన చేయాలి. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయాలని యేసు ప్రభువుని అడిగాడు. అందుకైన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళాడు. భోజన పంక్తిని కూర్చున్నాడు. ఆ ఊర్లో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఆ ఊరిలో ఉంటున్న పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఏ పాపము మనం ఆలోచన చేయొచ్చు. ఇంకా బాగా రకరకాలు పాపాత్మురాలని అందరికీ తెలిసిన విషయం. యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు ఆ పాదములకు పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూశాడు. ఈయన ప్రవక్త కదా, ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకొనినా తనను పట్టుకొనినా ఈ స్త్రీ ఎవత్తో, ఆ మాట చూడండి, కఠినం. ఎవతియో, ఎటువంటిదో, ఎలా బ్రతికేదో, ఎలాంటి ప్రవర్తనతో ఉండేదో ఎరిగి ఉండాలి కదా. ఈయన ప్రవక్త అయితే ఎరిగి ఉండాలి కదా. ఇది పాపాత్మురాలు. ఎవరు అనుకుంటున్నారు ఈ మాటలు? పరిసయ్యుడు. స్తోత్రం కలుగునుగాక. పరిసయ్యుడు. హల్లెలూయా. ఇది పాపాత్మురాలని నాకు తెలుసు, ఇది పాపాత్మురాలని ఊళ్ళో చాలామందికి తెలుసు, బహుశా అందరికీ తెలుసు. ఈయనకి తెలియపోవటం ఏంటి? అందరూ ఈయన గురించి ప్రవక్త అన్నీ తెలిసిపోతాయి ఈయనకి. మాట్లాడకుండానే ఏం మాట్లాడబోతున్నామో తెలిసిపోతుంది ఈయనకి. చెట్టు కింద ఉండగానే చూసేస్తాడు ఈయన. అలాంటి ఈయన ప్రవక్త అయితే ఇది పదం మీద ఎందుకు నేను అలాగా నొక్కి చెప్తున్నానంటే, సంఘంలో, విశ్వాసుల సమూహంలో సహోదరుడు సహోదరి యేసు రక్తం చేత తోటి కడగబడిన వారు అని ఎరిగినా కూడా ఇది అది వీడు వాడు
అది స్వనీతికి సంబంధించిన పిలుపు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అతడు కూడా నాలాగున యేసు రక్తం చేత కడగబడ్డాడు, ఆమె కూడా నాలాగున యేసు రక్తం చేత కడగబడింది. ఆ పరమ తండ్రి ఈమెకు నాకును కూడా తండ్రి. ఆమెను కుమార్తె అంటాడు, నన్ను కుమారుడు అంటాడు. ఆమె పేరు నా పేరు జీవగ్రంథంలో ఎప్పుడో వ్రాయించాడు ఆయన రక్షణ పొందిన మరుక్షణం. ఆయన కన్నబిడ్డలమే మేము ఇద్దరం కూడా అని అనుకోవాల్సినటువంటి నేను, ఆ భావం కలిగి ఉండాల్సిన నేను, అలాగున ఆలోచన చేసి ఆ రీతి అభ్యాసంతో చూడవలసిన నేను, ఉదాహరణకు కారణాలు వేరే, అది ఇది స్వనీతి జబ్బులో ఉండే ఒక లక్షణం. అంటే హీనంగా చూడటం, తక్కువ చేసి చూడటం, ఘనహీనపరుస్తూ మాట్లాడటం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మగారు, అయ్యగారు, అన్నగారు, అక్కగారు అని మనం పిలవటానికి ఇష్టపడతాం. కానీ మనం మాత్రం ఆ పిలుపులో కొంచెం కఠినత్వం చూపటానికి ప్రయత్నం చేస్తాం. మాట వరుసకొచ్చినా మనం అభ్యాసం చేయాలి. గారు అని పదం పెట్టకపోయినా మనసులో ప్రేమ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పురుగులాగా చూసే మనసు, తక్కువ వ్యక్తిగా చూసే మనసు, నా స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి కాదు అన్నట్టు మనసు. ఎందుకు మాట్లాడాలి, ఏం అవసరం నాకే ఉంది అనే భావనతో కూడిన పై చక్కటి ముచ్చటి మాటలు. దేవుడు అంటాడు వద్దు, ఇది చాలా ప్రమాదకరమైన స్వభావం. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా ప్రమాదకరమైన మనస్తత్వం అది, పరిసయ్యుల మనస్తత్వం. ఆ మనస్తత్వానికి ప్రభు పెట్టిన ఉపమానపు పేరేంటంటే పులిపిండి. పరిసయ్యులు సద్దూకయ్యులలో ఉండే ఆ పులిపిండి మీలో లేకుండా చూసుకోండి, జాగ్రత్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళందరూ కూడా పైకి వేషం వేస్తారు కానీ వాళ్ళ హృదయాలు నాకు చాలా దూరంగా ఉన్నాయి. ఈ స్త్రీ ఎవత్తయో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా. సీమోను అనగానే భక్తితో బాగా నిండిన మనం సీమోను పేతురు, సీమోను పేతురు, సీమోను పేతురు అని అదే వాక్యం, అద్భుతాలు, నీళ్ళ మీద నడవటాలు, ఈ వచనాలే పదే పదే వినటం వల్ల నీకు బైబిల్ అంతట్లో కూడా సీమోన్ అంటే ఇంక పేతురే అనుకుంటాం, పేతురు అంటే సీమోను అనుకుంటాం. సైమన్ అన్నట్టు అనుకోండి, తెలుగులో సీమోను అని ఉంటుంది, ఇంగ్లీష్లో సైమన్ పీటర్ అని ఉంటుంది, పేతురు అని ఇంగ్లీష్లో ఉంటుంది. సీమోను అంటే ఇంక పేతురుతో మాట్లాడుతున్నాడు అనుకుంటూ చకచకా చెప్పుకుపోతాం. చాలామంది సీమోన్లు ఉన్నారు. స్తోత్రం కలుగునుగాక. చాలామంది సీమోన్లు ఉన్నారు. లేఖనాలు చదివితే తెలుస్తుంది. లేఖనాలు చదివితే ఎక్కడ శిష్యుల్లో సీమోను ఉన్నాడు, ప్రజల్లో సీమోను ఉన్నాడు, యేసును సిలువేయటానికి తీసుకుపోతున్నటువంటి విధానంలో కూడా అక్కడ ఒక సీమోను ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇదిగో పరిసయ్యుడు, ఇతని పేరు కూడా సైమనే. పేరు గొప్ప కోసం అనుకోకండి. పేర్లు మంచిగా ఉంటాయి, చాలా మంచిగా ఉంటాయి, మనసులు మంచిగా అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అబ్రాహామును అబ్రహాముగా దేవుడు పిలిచాడు, సారాయిని శారాగా పిలిచాడు, సీమోనును పేతురుని పిలిచాడు, సౌలును పౌలుగా మార్చాడు అంటూ కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో బాప్తిసం తీసుకున్న తర్వాత ఇలా పేర్లు మార్పిడి కార్యక్రమం ఎక్కువగా ఉంటుంది. పేర్లు మార్చుకోవటానికి ఇష్టపడతారు. ఆ పేర్లు సంఘం వరకే మార్చుకుంటాం తప్ప గవర్నమెంట్ రిజిస్టర్లో మారవు. అక్కడ మార్చుకోవటానికి చాలామంది ఇష్టపడరు. చాలా తత్వంగా ఉంటుంది. మారటానికి అవకాశాలు ఉన్నాయి, మార్చుకోవచ్చని ప్రభుత్వం చెప్తుంది, దానికి కొన్ని పద్ధతులు పెట్టింది, అది ప్రకటనలు కూడా చేస్తారు. ఇలా పిలువబడే అతను ఇప్పుడు ఈ రోజు నుంచి ఇది పేరు అంటూ రికార్డులన్నీ కూడా గవర్నమెంట్ సరిచేస్తుంది. అంతదాకా పోను. సంఘముల వరకే పేరు, ఇంటి వరకే పేరు, నేను దేవుని బిడ్డను అన్నట్టు వరకు పేరు, తప్పేం లేదు. ఒకవేళ దేవుడు అలా పిలిస్తే పిలిపించుకోవచ్చు, దేవుడు అలా పిలిపించుకోమని చెప్తే పిలిపించుకోవచ్చు. కానీ పేరు కన్నా పేరు వెనుకున్న తత్వం మీద మనం మనసు పెట్టాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రైస్తవుడును అనేది ఒక పేరైతే క్రీస్తు లేని క్రైస్తవుడు ఎంతమంది లేరు?
క్రీస్తుని ఎరుగని క్రైస్తవులు ఎంతమంది లేరు? కడుపులో ఉండగానే నాయనమ్మ లేక పుడుతున్నాడు, కొడుక్కి బిడ్డ మనవడు కనుక నాయన ముందే, అయ్యా నా కొడుకు కడుపున ఒక బిడ్డనిస్తే నీ పేరు పెట్టుకుంటానయ్యా అని మొక్కుకుంటుంది. ఎవరు? నానమ్మ. బిడ్డ పుట్టాడు, నాన్నమ్మ అయింది. అంతవరకు నానమ్మ కాదుగా. నాన్నకు కొడుకు పుట్టినప్పుడే నానమ్మ వస్తుంది. స్తోత్రం కలుగునుగాక. నీ పేరు పెట్టుకుంటానయ్యా అని మొక్కుకుంటుంది. అలాగనే కొడుకుతోనూ కోడలతోనూ ఒప్పందం చేసుకుంటుంది. ఇదిగో నేను ఇలా మొక్కుకున్నాను, కడుపున బిడ్డను దేవుడు పెట్టాడు, నా మాట నా మొక్కుబడి అన్నట్టుగా ఉండొచ్చు. వాళ్ళు కూడా నీ ఇష్టమండి అనొచ్చు. చర్చిలోకి వచ్చి పేరు పెట్టచ్చు, పేరు పెట్టించుకోవచ్చు. కానీ పెంపకం అలా చేసే బాధ్యత నానమ్మకు ఉండాలి, అమ్మ నాన్నలకు ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అందుకే అంటాను, పేరు పెట్టడం ఒక్కటే కాదండి, పేరుకు తగినట్టు జీవించే విధానాన్ని మనం తప్పక నేర్పించాలి. పేరు పెట్టుకున్నవాడికి కూడా పేరు వెనకాలన్న ఆ ఘనతలేంటో, ఆ సన్మానాలేంటో, ఆ విధి విధానాలేంటో ఆ పేరు కలిగిన వాడు కూడా ఆలోచన చేయాలి. అలాగే క్రీస్తుని ఎరుగుదనని చెప్పుకుంటూ, క్రీస్తులో ఉన్నానని చెప్పుకుంటూ, క్రీస్తు ఊసే క్రీస్తు సువాసనే లేని జీవితాలు ఎంతమందిలో ఉంటున్నాయి. అబ్బే నేను నమ్ముకోలేదు, బాప్సం తీసుకోలేదు, మా నాన్నమ్మ పెట్టిందండి ఈ పేరు, మొక్కుబడి చేసిందంట, చర్చిలో పేరు పెట్టారండి, అంతే. పేరు పెట్టడం వరకే. నా పేరు జాన్. తర్వాత నేను మర్డర్లు చేసేవాడిగా ఉండొచ్చు, వ్యభిచారం చేసేవాడిగా ఉండొచ్చు, లంచగొండగా ఉండొచ్చు, గంజాయి అమ్మేవాడిగా ఉండొచ్చు, ఏమైనా మంచివాడిగా ఉండొచ్చు, ఘనుడిగా తయారవ్వచ్చు. పేరు పెట్టుకుంటే అయిపోతుందా? లేదు లేదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకు సీమోను, నీతో ఒక మాట చెప్పుచున్నాను అంటూ ఇద్దరు గురించి మాట్లాడాడు. చదువుకుందాం. అతడు ఏమన్నాడు? బోధకుడా చెప్పు అన్నాడు. అప్పుడు యేసు, అప్పు ఇచ్చే ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉన్నారు, అప్పు పుచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వారిలో ఒకడు 500 దీనారములు, మరి ఒకడు 50 దీనారములు అప్పు పుచ్చుకున్నారు, రుణం తీసుకున్నారు. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిను గనుక అతడు వారిద్దరినీ క్షమించాడు. కాబట్టి వీరిలో ఎవడు అతనిని ఎక్కువగా ప్రేమిస్తాడు చెప్పు అని అడిగాడు. ఎంత సులువుగా చెప్తారు ఉపమానాలు. కొన్ని ఉపమానాలు చటాలను అర్థమైపోతాయి, కొన్ని ఉపమానాలకు తాత్పర్యం అర్థం కాదు. అర్థం కాకపోతే వదిలేయకూడదు, ప్రభు దగ్గర అడగాలి, పరిశుద్ధాత్మ సహాయం కోరుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఒకడు 500 దీనారములు అప్పయ్యాడు, మరొకడు 50 దీనారాలు అప్పయ్యాడు. 50 తీర్చలేని స్థితిలో వీడున్నాడు, 500 ఇవ్వలేని స్థితిలో వాడున్నాడు. 500 కాదు, 1 దీనారం కూడా ఇవ్వలేని స్థాయిలో ఇద్దరు ఉన్నారు. అప్పుడు యజమాని ఏం చేశాడంటే ఇద్దరు అప్పు క్షమించేశాడు, కొట్టేశాడు. ఇక అప్పు లేదు, పొండి, స్వేచ్ఛగా ఉండండి అన్నాడు. కాబట్టి వీరిలో ఎవడు ఈ అప్పు కొట్టేసిన వ్యక్తిని ఎక్కువగా ప్రేమిస్తాడు అని అడిగారు. అందుకు సీమోను, 43 వచనం, అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు అనిపిస్తూ ఉంది, నాకు తోచుచున్నదని చెప్పాడు. వెంటనే యేసు, నువ్వు కరెక్ట్గా చెప్పావు, నువ్వు సరిగా ఆలోచన చేసే చెప్పావు అని అతనితో చెప్పి, స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరెక్కువ ప్రేమిస్తారో, ఎవరెక్కువ కృతజ్ఞతతో ఉంటారు, ఎవరెక్కువగా అభిమానిస్తారో, ఎవరెక్కువగా అతని వెలుగు గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తారు, రుణపడి ఉన్నానయ్యా నీకు అన్నట్టుగా ఎవరెక్కువ అంటే 500 దీనారాలు కొట్టివేయబడిన వాడే ఎక్కువగా ఆయనను ప్రేమిస్తాడు. 5 దీనారాలు లేదు, 50 దీనారాలు కొట్టే ఇది ఎంత, ఏం కొట్టేశాడేంటి, 50 రూపాయలు కదా, వద్దులే ఎక్కలొద్దు, 50 రూపాయలు కదా అన్నట్టుగా వీడి మనసు ఉంటుంది. అమ్మో 500 రూపాయలు కొట్టేశాడు అంటే నా జీవితం అంతా వెనకాల పడిపోయింది అన్నట్టుగా ఈ వ్యక్తి ఎక్కువ కృతజ్ఞతతో ఉంటాడని పరిసయ్యుడైన సీమోను అలాగ యేసు చెప్పగానే, ప్రభు ఏమన్నా చెప్పండి,
ఆలోచన చేసే చెప్పావు. నీ ఆలోచన కరెక్ట్, నీ నిర్ణయం కరెక్టు, నువ్వు చెప్పింది సరైనది. దేవునికి స్తోత్రం. సరైనది అంటే దేవుని ఆలోచన కూడా అదే, నేను చెప్పబోయే సమాధానం కూడా అదే. ఆయన నీవు సరిగా ఆలోచన చేశావు అని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో అంటున్నాడు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో అంటున్నాడు. చూడండి అక్కడ మాట, ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో అంటున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ స్త్రీని చూస్తున్నావే, ఎలా చూస్తున్నావు? ఈ స్త్రీ కనపడుతుంది కదా నీకు, చూస్తున్నావుగా అన్నట్టు, చూస్తున్నావుగా, కనపడుతుంది కదా నీకు. రెండు రకాలు. ఈ స్త్రీని చూస్తున్నావు కదా, పై వచనాలన్నీ మనం ఆలోచన చేస్తే ఎలా చెప్పండి, ఎలా చూస్తున్నావు, ఎలాంటి మనసుతో చూస్తున్నావు? ఆమె చూస్తున్నావు కదా, చూసావు కదా అన్నట్టు, ఇలాగ అనుకుంటున్నావు కదా అన్నట్టు, ఇలాగ అపోహపడుతున్నావు కదా అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఈ స్వనీతి అనేటటువంటిది దేవుడు చూసినట్టు మనం వ్యక్తులను చూడనివ్వదు. ఒక వ్యక్తిని దేవుడు చూస్తున్నాడు, ఆ వ్యక్తిని నేను కూడా చూస్తున్నాను. దేవుని సంబంధిని నేను కనుక నేను ఆ వ్యక్తిని చూసినప్పుడు దేవుడు ఎలా చూస్తాడో నేను కూడా వ్యక్తిని అలా చూడాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఎలాంటి అభిప్రాయంతో ఉంటాడో అలాంటి అభిప్రాయంతోనే నేను ఉండి తీరాలి. ఎందుకంటే నేను దేవునికి నాకు సంబంధం ఏర్పడింది, దేవుని ఆత్మ నాలోకి వచ్చారు, దేవుని నీతి నాలోకి వచ్చింది. ఇప్పుడు దేవుని ఇష్టమే నా ఇష్టం అంటూ నేను దేవునికి సరెండర్ అయ్యాను. ఇంతవరకు నా చూపులు వేరు, ఇంతవరకు నా అభిప్రాయాలు వేరు, ఇంతవరకు నా అలవాట్లు వేరు, ఇంతవరకు నా నిర్ణయాలు వేరు. ఇక ఈ రోజు నుంచి రక్షణ పొందిన రోజు అలా నోటితో చెప్పం, కానీ ఆ తాత్పర్యంతో మనం క్రీస్తులో ఎదగాలి, ఆ తాత్పర్యంతో వాక్యంలో ఎదగాలి, ఆ తాత్పర్యంతో మన సంఘంలో ఎదగాలి. ఈ రోజు వరకు నా ఇష్టం, నా నిర్ణయం, వెలిచూపులు. ఒకటి నాకు ఇష్టమైతే బాగా చూస్తా, మంచోడుగా చూస్తా, మంచోడని చెప్తా. ఎప్పుడైనా నాకు ఇష్టం లేని వ్యక్తిగా మారిపోతే అప్పటి నుంచి ఆ వ్యక్తిని చూసినప్పుడు నేను ఇష్టపడను, ఇతరులకు కూడా అలాగే చెప్తాను. స్తోత్రం కలుగునుగాక. ఎందుకంటే గడికి ఒకలాగా మారిపోతుంది మనిషి మనసు. గడికి ఒకలాగా మారిపోయే మనసుతోనే మనిషి ఉన్నను మారు మనసు పొంది ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు ఎప్పుడైతే పట్టుకున్నాడో, దేవుని ఆత్మచేత ఎప్పుడైతే తాకబడ్డాడో, ఇక గడికి ఒకసారి మనసు మారిపోతే కుదరదు. స్థిరమైన మనసు మనం కలిగి ఉండాలి, ఖచ్చితమైన మనసు మనం కలిగి ఉండాలి. నిర్ణయం తీసుకున్నామంటే ఆ నిర్ణయం దేవుని చిత్తానుసారమైన నిర్ణయం అయి ఉండాలి, దేవుని వాక్యానుసారమైన నిర్ణయం ఉండాలి. దేవుని నిర్ణయమే నా నిర్ణయం అవ్వాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుని మనకి స్తోత్రం. నేను ఒక వ్యక్తిని పాపాత్మురాలుగా చూస్తున్నాను కనుక దేవుడు కూడా వ్యక్తిని పాపాత్మురాలుగా చూడాలి అన్నట్టు దేవుని మీద నేను రుబాబు చేయకూడదు, రుద్దకూడదు నా ఇష్టాన్ని. నేను ఆయనను పాపాత్మురాలుగా చూస్తున్నాను, దేవుడా నువ్వు కూడా వ్యక్తిని పాపాత్మురాలుగా చూడాలి. ఆ వ్యక్తి అంటే నాకు ఇష్టం లేదు, యేసు నువ్వు కూడా వ్యక్తి అంటే ఇష్టపడకూడదు. ఆ వ్యక్తిని దగ్గరికి రానివ్వను, నువ్వు కూడా వ్యక్తిని దగ్గరికి రానివ్వద్దు. ఆ వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళను, దేవుడా నువ్వు కూడా వ్యక్తి దగ్గరికి వెళ్ళొద్దు. నోటుతో అన్నం. మై గాడ్, మన ప్రవర్తన, మన వైఖరి, మన విధి విధానాలు అంత హీన స్థితికి పోతాయి. దేవుని ఎరుగుదమని చెప్పుకుంటూ దేవుని ఎరిగిన లోకస్తులుగా మనం పరలోక సంబంధిని అనుకుంటూ చర్చలో ఉంటూ ఇహలోక సంబంధిగా ప్రవర్తిస్తూ ఉంటాను. దేవునికి ఆజ్ఞ ఇస్తాను, నువ్వు ముట్టుకోవటానికి వీలు లేదు, నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళటానికి వీలు లేదు, వాళ్ళతో మాట్లాడటానికి వీలు లేదు, వాళ్ళు స్వస్థపరచడానికి వీలు లేదు, వాళ్ళు బాగు చేయటానికి వీలు లేదు. అలా అన్నం కానీ తీరు చెప్తున్నాను సుమా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోతుడు, చూస్తున్నావు కదా, ఈమెను చూస్తున్నావు కదా, నీ చూపు సరైనది కాదని చెప్తున్నాను, విను. ఏమి నీ చూపు కల కనిపిస్తుంది, కానీ ఆమె గురించి నా ఆలోచన చెప్తాను, విను. స్తోత్రం కలుగునుగాక. నువ్వు నీతి మట్టుకు, న్యాయం మట్టుకు బాగానే చెప్పావు, కానీ దాన్ని నువ్వు జీవితం వల్ల ఆచరించటం లేదు. సత్యం చెప్పావు,
ఎక్కువ రుణం తీర్చబడినవాడు, ఎక్కువ రుణము కొట్టివేయబడినవాడు ఆ వ్యక్తి పాదాల దగ్గర కూర్చుని పాదాలు కన్నీళ్లతో కృతజ్ఞతతో కడుగుతూనే ఉంటాడు. నా చర్మం వలిచి చెప్పులు కొట్టి ఈ పాదములకు తొడిగిన ఈ రుణం తీరదయ్య అంటూ కృతజ్ఞత ఒకటే ఉప్పొంగుతూ మనసులో నుంచి వస్తూ ఉంటుంది. అది కన్నీళ్లగా మారి చెక్కెళ్ళ మీదకి కారుతూ ఉంటుంది. విడవలేనయ్యా, నిన్ను మరువలేనయ్యా, నీ మాట చెప్పకుండా ఉండలేనయ్యా, నువ్వు చూపిన కృప తలంచకుండా ఉండలేనయ్యా అంటూ గడియకు స్తోత్రం చెబుతూనే ఉంటుంది ఆ మనసు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. స్తోత్రం చెబుదాం అందరం కూడా. హల్లెలూయా. ఈమెను చూస్తున్నావా అంటే అర్థమని చెప్పండి. ఇంతకుముందు నువ్వు అలా చూసావు, ఇప్పుడు నువ్వు చెప్పావు కదా, అలా చూడటానికి ప్రయత్నించేయి. ఈమెను చూడు. నేను ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడుస్తూ ఉంది. నా పాదములను కన్నీటితో తడిపి ఒక చుక్క రెండు చుక్కల తన కన్నీళ్లతో నా పాదములను తడుపుతూ ఉంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఓ మై. తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి, లోపలికి వచ్చిన తర్వాత, నేను కూర్చున్న తర్వాత, నేను ఇంట ఉన్నానని తెలిసి ఆ మత్తర బుడ్డు పట్టుకుని వచ్చిన తర్వాత, అప్పటి నుంచి అని అర్థం. ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. ఆ పాపాత్మురాలి కళ్ళల్లో నీటి చుక్కు కూడా యేసు ప్రభు పాదాల మీద పడటానికి వీల్లేదన్నట్టుగా ఉన్నాడేమో పరిసయ్యుడు. ఒకవేళ ఆమె కన్నీటి చుక్క కూడా యేసు ప్రభు పరిశుద్ధుడు. మన సంఘం విధానంలో చూద్దాం. అక్కడ పరిసయ్యుడు భోజనాన్ని పిలిచాడు అని అలా ఉంచండి. ప్రభు అంటే ఇష్టపడిన వాడే అలాగ ఉంచండి. సమాజం అప్పటికే ప్రభువును ద్వేషిస్తూ ఉంటే పరిసయ్యుడు ధైర్యంతో భక్తితో యేసుని ఇంటికి భోజనానికే పిలిచాడు. చాలా ధైర్యం ఆ పరిసయ్యునికి. స్తోత్రం కలుగునుగాక. అప్పటికే కొంతమంది పరిసయ్యులు యేసుని సూటిపోటి మాటలతో ఇలాగున ఎదురుదాడి చేస్తున్నారు. ఏమని? నువ్వు పరిశుద్ధుడవైతే, పైనుంచి పంపబడిన వాడవైతే, పైనుంచి వచ్చిన వాడవైతే, నిజంగా దేవునితో సంబంధం ఉన్నవాడవైతే, నువ్వు చేసే బోధంతా కూడా పవిత్రత, దేవుని రాజ్యం చెప్తున్నావు కదా, మరి వాళ్ళతో ఎందుకు ఉంటావు? వాళ్ళతో ఎందుకు భోంచేస్తావు? వాళ్ళతోనే ఎందుకు స్నేహం చేస్తావు? వాళ్ళతో పాటు ఎందుకు కూర్చుంటావు? పాపులకు స్నేహితుడుగా నువ్వు ఉన్నావు. పాపుల మధ్య నువ్వు బ్రతుకుతున్నావు. వాళ్ళ ఇంట్లోకి వెళ్తావు, భోజనం చేస్తావు, వాళ్ళు ముట్టుకుంటావు, పట్టుకుంటావు, వాళ్ళ నీడలో బ్రతుకుతావు, వాళ్ళ దగ్గరికి రానిస్తావు, నువ్వు దగ్గరికి వెళ్ళిపోతావు. నువ్వు పాపులకు స్నేహితుడవు. ఆయన పాపులకు స్నేహితుడు అని అప్పటికే పరిసయ్యులు, కొంతమంది సద్దూకయ్యులు, శాస్త్రులు చెప్పుకుంటున్న విధానంలో ఉండాల్సిన వ్యక్తి పరిసయ్యుడు గుంపులోంచి బయటకు వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ పరిసయ్యుడు ఆ స్థితిలో తాను ఇక్కడికి వచ్చిన యేసుని పిలిస్తే వాళ్ళందరూ కూడా నన్నేమనుకుంటారు అనే విధానం త్యాగంతో మరిచి యేసుని పిలిచాడు ధైర్యంగా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిలిచాడు కానీ భక్తితో కొంతవరకు యేసుని అర్థం చేసుకున్నాడు, కొంతవరకు యేసు గురించి తెలుసుకున్నాడు. కొంచెమే యేసు అంటే ఏంటో కాస్త అర్థమైంది. ఆయన చేసే కార్యాలను బట్టో, బోధలు, కొన్ని విధానాలను బట్టో ఇంకా యేసును పూర్తిగా తెలుసుకోలేదు. స్తోత్రం కలుగునుగాక. ఇంకా యేసయ్య స్వభావము, ప్రవర్తన, నడవడిక, ఉద్దేశాన్ని ఇంకా ఈ పరిసయ్యుడు తెలుసుకోలేదు. కొంచెం తెలుసుకున్న దాన్ని బట్టే భక్తి చేసేయటానికి వచ్చేసాడు. ఆ కొంచెంతోనే నీతిమంతుడైపోదాం అనుకుంటున్నాడు. ఆ కొంచెంతోనే భోజనం పిలిచేశాడు. నా ఇంటికి యేసయ్య వస్తే మహాప్రసాదం అన్నట్టు అనుకున్నాడు. కానీ అసలైన తత్వం ఇంకా వంట పట్టలేదు పరిసయ్యునికి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇంటికి వచ్చాను, కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, తలకు నూనె ఇవ్వలేదు. వాక్యాల్లో ఉంటుంది ఇదే సందర్భం వేరే సువార్తల్లో. కాళ్ళకు నీళ్ళు ఇవ్వలేదు, తలకు నూనె ఇవ్వలేదు. ఈమె కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. తల వెంట్రుక అంటే గౌరవానికి గుర్తు, ఘనతకు గుర్తు కదండి. ఒక వ్యక్తిని చంపాల్సిన పని లేదు,
శిరోమండనం అంటే గుండు గీయించి గాడిద మీద కూర్చోబెట్టి ఊరేగిస్తారు చూసారా? అంటే తల తీసేయించడం అంటేనే అవమానం. తల తీసేసినట్టు, తల వెంట్రుకలు తీసేస్తే తల తీసేసినట్టే. లోకానుసారంగా అవమానం, చాలా అవమానం. ఒకప్పుడు ఈ తల వెంట్రుకలే లోకాన్ని ఆకర్షించాయి. ఒకప్పుడు ఈ తల వెంట్రుకలే లోకాన్ని మెరిపించాయి, మైమరిపించాయి. ఈ తల వెంట్రుకలే ఆమెకు ఆస్తి అయిపోయాయి. ఈ తల వెంట్రుకలే ఆమెకు ఘనత తీసుకొచ్చాయి. ఇప్పుడు ఆ ఘనత ఎక్కడికి వచ్చింది? నా పాదం దగ్గరికి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఘనతకు సాదృశ్యమైన తల వెంట్రుకలు. తలమిచ్చేయి వేయనివ్వం, తలమిచ్చేయి వేయనివ్వం అసలు మనం. అలాంటిది నా పాదాలు అక్కడిక్కడ తిరిగి వచ్చాను కదా, వీధుల్లో తిరిగి వచ్చాను కదా, నీళ్లతో కడిగి కన్నీళ్లతో కడుగుతూ తన తెల్ల వెంట్రుకలతో నన్ను తుడుస్తూ ఉంది. పట్టు వస్త్రంతో తొడవటం కన్నా ఎక్కువ. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎక్కడో ఇంపోర్టెడ్, ఎక్కడి నుంచో విదేశాల నుంచి తెప్పించాను, ఇంత ఖరీదు ఈ 5 మీటర్ల వస్త్రం అన్నట్టుగా నువ్వు అనుకోవచ్చేమో, కానీ అన్నిటికన్నా మించి తన గౌరవంతో తన ఘనతతో నా పాదాలు కడిగేసింది. ఏది? శిరస్సు మీద ఉన్న ఆ జుట్టే అన్నట్టుగా. ఇది ఘనత కాదు, నీ పాదాల దగ్గర ఈ ఘనత ఉండాలి. ఎందుకంటే నా ఘనత లోక సంబంధమైన పనికి మాలిన ఘనత. నీ పాదం దగ్గర ఈ ఘనత పెట్టేస్తే నువ్వు నన్ను ఘనురాలుగా చూస్తావు. స్తోత్రం కలుగునుగాక, స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్. నా పాదములకు నీళ్ళు వేయలేదు, కానీ ఈమెను తన కన్నీళ్లతో నా పాదంలో తడిపి తన తల వెంట్రుకలతో తొడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకోలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదంలో ముద్దు పెనుట్టుకున్నట్టు మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, తల రుద్దలేదు. తల అంటుకోవటం అంటే చాలా దూరం పోతాం. తల మీద రాయటం అనుకోండి, అంటలేదు, నూనె రాయలేదు, ఒక చోట నూనె ఇవ్వలేదు అన్నట్టుంటుంది. అంటే పాత ఆ దినపు ఆచారంలో విఐపి, చాలా ఘనులు వచ్చినప్పుడు, చాలా ప్రాముఖ్యమైన అతిథులు వచ్చినప్పుడు, ఆ పిలిచిన వాడు ఆ పిలువబడిన వ్యక్తిని మహాఘనుడుగా ఎంచి తీసుకొచ్చినప్పుడు కాళ్లకు నీళ్లు, తలకు నూనె ఇచ్చేటటువంటి ఘనమైన సాంప్రదాయం. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ద్రాక్షరసం అయిపోయిన సందర్భం గుర్తులేదా మీకు? ద్రాక్షరసం అయిపోయింది, ముఖ్య అతిథి వచ్చాడు. ద్రాక్షరసం అయిపోయింది, ముఖ్య అతిథి వచ్చాడు. ద చీఫ్ గెస్ట్, వెరీ ఇంపార్టెంట్ పర్సన్. స్తోత్రం కలుగునుగాక. అంటే ప్రత్యేకమైన ఆతిథ్యం. కాళ్ళకు నీళ్లు అతిథులందరికీ ఇచ్చిన, తలకు నూనె అతిథులందరికీ ఇచ్చిన అన్నట్టుగా. కనీసం అది నువ్వు చేయలేదు. ఈమె తన దగ్గర నూనె లేదు, తన దగ్గర నీళ్లు లేవు, తన దగ్గర వస్త్రమే తొడవటానికి కానీ తన పెదిమలతోనే, తన కన్నీళ్లతోనే, తన తల జుట్టుతోనే అంతా చేసింది. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు ఇలా చేసింది? 47 వచనం. ఆమె విస్తారముగా ప్రేమించింది కనుక. ఆ చేయటం ఎలా కనపడుతుంది? ఆమె నా పట్ల విస్తారమైన ప్రేమ కలిగి ఉంది, గొప్ప ప్రేమ కలిగి ఉంది. స్తోత్రం కలుగునుగా. ఎందుకింత ప్రేమ? పాపాత్మరాలు నువ్వు అనుకుంటున్నావు కదా, పాపి నువ్వు అనుకుంటున్నావు కదా. ఈమె విస్తారంగా నన్ను ప్రేమిస్తూ ఉంది. పాపాత్మరాలేంటి? ప్రేమేంటి? దొంగ ప్రేమ, కపట ప్రేమ, ధనం కోసం ప్రేమ, భాగ్యం కోసం ప్రేమ. ఓ మై గాడ్, హల్లెలూయా. తాత్కాలికమైన ప్రేమ. పాపాత్మరేలేంటి? నిన్ను ప్రేమించడం ఏంటి? పాపాత్మరాలు గురించి, ఆమె ప్రేమ గురించి నువ్వు గొప్ప చెప్పుకోవటం ఏంటయ్యా? విస్తారంగా ప్రేమిస్తుంది పాపాత్మరాలు. నువ్వు అనుకుంటున్నావు చూసావా? ఈమె నన్ను విస్తారంగా ప్రేమిస్తుంది కనుక ఆమె యొక్క విస్తారమైన పాపములు క్షమించబడుతున్నాయని నీతో చెప్పుచున్నాను. స్తోత్రం కలుగునుగాక, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎంత చక్కటి మాట కదా. ఆమె విస్తారమైన పాపములు క్షమించబడుతున్నాయి, ఎందుకంటే ఆమె విస్తారంగా నన్ను ప్రేమిస్తూ ఉంది. స్తోత్రం కలుగునుగాక. ఆ తరువాత ఎవనికి కొంచెముగా క్షమించబడినో వాడు కొంచెముగా ప్రేమిస్తాడు అంటూ
ఆమె వైపు తిరిగి నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆమెతో అనెను. స్తోత్రం కలుగునుగాక. ఇదంతా ఎక్కడ జరుగుతూ ఉంది? కేవలం పరిసయుడు ఒక్కడే ఉన్నాడు, పాపాత్మురాలు ఒక్కతే ఉంది, యేసుప్రభు ఒక్కడే ఉన్నాడు. ఇకపోతే 12 మంది శిష్యులు కూడా బహుశా ఉంటే ఉండొచ్చు, ఇంకెవరూ లేరా? చాలామంది ఉన్నారు అక్కడ. ఆ పరిసయ్యుడు యేసుప్రభుని భోజనాన్ని పిలిచాను, మీరు కూడా రండి భోజనానికని తన సహాధ్యాయులను, స్నేహితులను, బంధువర్గాన్ని పిలిచినవాడు అయి ఉండాలి. ఎందుకంటే అక్కడున్నారు చూడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడు అని తమలో తాము అనుకొనసాగిరి. అందుకైనా నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని ఆ స్త్రీతో చెప్పెను. స్తోత్రం. చాలా విషయాలు మీకు అర్థమై ఉండాలి. దేవుడు మీకు అలాగున అర్థం చేసుకునే, గ్రహించే ఆ జ్ఞానం దయచేయునుగాక. బోధ చేయటం వరకే నా పని. బోధ చేయించటం నన్ను సాధారణంగా చేసుకుని దేవుని పని. కానీ ఆ గ్రహించే జ్ఞానం, గ్రహించే ఆలోచన, వివేచన, ఆ శక్తి, సామర్థ్యం దేవుడే మీకు ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అడగాలి, మనం జ్ఞానం అడగాలి, వివేచన అడగాలి. ఆయన బోధ ఎవరు చెప్పినా, ఎప్పుడు చెప్పినా, లేదా నాకు నేనుగా వాక్యం ధ్యానం చేస్తూ నాకు నేనుగా బోధ చేసుకుంటున్నా ఇంట్లో కూర్చున్నప్పుడు అడగాలి దేవుని, నాకు నేర్పించు, అవగాహన చేసుకునే ఆలోచన నాకు ఇవ్వు, గ్రహించే మనసు నాకు ఇవ్వు, సత్యమును తాత్పర్యమును లోతుగా స్వీకరించే ఆ మనసు నాకు దయచేయి. కథగా నేను ఇది చదవకూడదు, నా కల్మషములను హరించే శక్తి కలిగిన ఈ మాట, కల్మషములు లేని నిత్యత్వములోనికి నన్ను నడిపించే ఈ మాట నేను తేలికగా చదవకూడదు, ఆటపాటగా చదవకూడదు, నిర్లక్ష్యంగా చదవకూడదు. ఏమండి, నిప్పన్నట్టుగా చేతపట్టి చదవాలి, నిజమన్నట్టుగా చేతపట్టి చదవాలి. నా బ్రతుకును శుద్ధి చేయగలిగిన శక్తి ఈ మాటల్లో ఉన్నదని ఆశతో నేను చదవాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటను బేస్గా వేశాను. ఇక్కడ స్వనీతిపరుడెవరు? ఇక్కడ స్వనీతిపరుడెవరు? పరిసయ్యుడు. యేసు ప్రభు హెచ్చరికగా చెప్పిన మాట మనం ఒకసారి చూద్దామా? పరిసయ్యుడు, సద్దూకయ్యుల గురించి మత్తయి సువార్త 16వ అధ్యాయం 5-6 వచనాలు, లేదా 5 నుంచి దాదాపు 12 వచనం నేను చదువుతున్నాను, మీరు చూడండి. ఆయన శిష్యులు అద్దరికి వచ్చి రొట్టెలు తెచ్చుటకు మర్చిపోయారు. అప్పుడు యేసు, చూసుకోండి, పరిసయ్యులు, సద్దూకయ్యులు, పార్సీస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది, సద్దూసీస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. దానికి సరైన తర్జుమా తెలుగులో లేదేమో, అందుకే పార్సీస్ని పరిసయ్యులు అనేశారు, సద్దూసీస్ని సద్దూకయ్యులు అనేశారు. పరిసయ్యులు, సద్దూకయ్యులు అని వారి పులిసిన పిండిని గూర్చి మీరు జాగ్రత్త పడండి అని వారితో చెప్పాడు. సబ్జెక్ట్ చూడండి. ఎవరు? సద్దూకయ్యులు అనే వారు పులిసిన పిండి కాదు, వారిలో ఉన్న తత్వం, వారిలో ఉన్న మనస్తత్వం, వారి స్వభావం, ఆ విషయంలో మీరు జాగ్రత్త. స్తోత్రం కలుగునుగాక. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు జాగ్రత్త అంటే మనం జాగ్రత్తగా ఉండాలా, అజాగ్రత్తగా ఉండాలా? చెప్పాలి. యేసు ప్రభు జాగ్రత్త అని చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండాలా, అజాగ్రత్తగా ఉండాలా? యేసు నువ్వు చాలా చెప్తావు, మా దృష్టిలో అదే మంచోడయ్యా. యేసు ప్రభు నువ్వు చాలా చెప్తావు, మా దృష్టిలో చాలా గుణవంతుడయ్యా. ప్రభు అంటున్నాడు, నీ చూపంతా కూడా శరీర సంబంధంగా ఉంటుంది, నీ ఇష్టాన్ని బట్టి ఉంటుంది.
కానీ నా చూపు తత్వం, మనస్తత్వం, హృదయాన్ని చూస్తుంది, ఆత్మను చూస్తుంది. దావీదును అభిషేకించడానికి సమూయేలును దేవుడు యెష్షయి ఇంటికి పంపించినప్పుడు సమూయేలు కూడా అలాగనే పొడబడ్డాడు, తడబడ్డాడు. ఎంత ప్రవక్త అయినా పై రూపాన్ని చూశాడు, పై కండబలాన్ని చూశాడు, పై వస్త్రధారణ చూశాడు, నడక చూశాడు, ఆ టీవీ చూశాడు. యెష్షయి కుమారులో జ్యేష్ఠుడు ముందుకు రాగానే అతడు వస్తుంటే ఇతడే ఆ టీవీ, ఆ ఒడ్డు, ఆ పొడుగు, ఆ నడక, వస్త్రధారణ చాలా సూపర్గా ఉంది, అనిపిస్తూ ఉంది. నాకు అనిపిస్తూ ఉంది సమూయేలు ఇతడే అయి ఉండాలి అనిపిస్తూ ఉంది. ఇక్కడ కూడా పరిచయంతో యేసు అంటాడు, నువ్వు అలాగ ఆలోచించేసావు, నీ ఆలోచన సరే అన్నట్టుగా అనిపిస్తూ ఉంది, నాకు తోచుచున్నది అంటున్నాడు పరిచయుడు. ఎవరు ఇద్దరు రుణస్తుల్లో ఎవరు ఎక్కువ కృతజ్ఞత ఉంటారు? యజమాని పట్ల అంటే ఎక్కువ రుణము కొట్టివేయబడిన వ్యక్తి చాలా రుణపడి ఉంటాడు అన్నాడు కదా. అలాగ అనుకుంటున్నాను అంటున్నాడు. అలాగని కాదు, అలాగూ నేను అనుకుంటున్నాను, తలంచుచున్నాను అంటాడు అక్కడ పరిసయ్యుడు. ఇక్కడ సమూయేలు గ్రంథంలోకి వచ్చి మనం ఆలోచన చేస్తే సమూయేలు కూడా అలాగే అనుకున్నాడు. పరిసయ్యంతో సమూయేలుతో నేను అంటు కట్టట్లేదు, జత కట్టట్లేదు, ఇద్దరిని ఒక్కటిగా నేను చెప్పట్లేదు, అనుకోవటం అనే మాట గురించి మీ ముందుకు తీసుకొచ్చాను. సమూయేలు కూడా అనుకున్నాడు. ప్రభు కూడా అన్నాడు, నువ్వు ఇలా అనుకుంటున్నావు, నేను అలాగ అనుకోవట్లేదు. నువ్వు చూసి అనుకుంటున్నావు, నువ్వు పై రూపాన్ని చూసి అనుకుంటున్నావు, నేను అనుకుంటున్నాను, నేను పై రూపాన్ని చూసి అనుకోవట్లేదు, లోపల హృదయాన్ని చూసి అనుకుంటున్నాను. నా తలంపులు వేరు, నీ తలంపులు వేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ పరిసయ్యుల మనస్తత్వం అంతా కూడా ఇదే. విశ్వాసుల గురించి, సంఘం గురించి ప్రభు ఎక్కువ మాట్లాడతాడు. ఈ భయంకరమైనటువంటి ఈ ఎలాంటిదంటే దాదాపు ఆత్మీయతను అసహ్యమయ్యేలాగా చేసేది, ఆత్మీయతను కంపుగొట్టేలాగా, దేవునికి కంపుగొట్టేలాగా ఉంటుందట ఆత్మీయత. అమ్మ బాబోయ్, ఎంత తీవ్రమైన మాట. నా నాసికారంధ్రాలకు పొగ అంటే పొగ మాత్రం కాదు, అదొక వాసన, దుర్వాసన. స్వనీతి దేవుడు అసహించుకుంటాడు. కుళ్ళిపోయిన మామిడికాయ, ఎంత మామిడికైనా కుళ్ళిపోయిన మనం భరించలేం, సహించలేం. ఏ మామిడికాయ అయితే దోరగా ఉండగా, తేటగా ఉండగా, మంచి ముగ్గునప్పుడు ఆస్వాదిస్తాం, ఆ వాసనే మనకు కడుపు నిండిపోయేటట్టు చేస్తుంది. అది హద్దు మీరిన తర్వాత, వయసు అయిపోయిన తర్వాత, చెడిపోయిన తర్వాత, చెడిపోయిన తర్వాత అదే దానిని పెంట మీద పడేయండి చీచి భరించలేకపోతున్నామంట. నా నాసికారంధ్రములకు పొగ అంటే వాసన అని కూడా మనం అర్థం చేసుకుంటే చెడు వాసన. వాళ్ళు అలాగ అనుకుంటారు. అలాగ అనుకునే వాళ్ళందరూ కూడా నాకు చెడు వాసనగా ఉంటారు. మీరు అలాగ ఉండొద్దు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు కొన్ని మాటలు మనం చదువుకోబోతున్నాం. అపొస్తలుడైన పౌలు చెప్పిన రీతి. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు 2 మార్లు చెప్పారు ఆ మాట, చూడండి. అప్పుడు యేసు, చూసుకోండి, ఏం చూసుకోవాలయ్యా? పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేవారు ఉన్నారు. పరిసయ్యులు అంటే ఎవరు, సద్దూకయ్యులు అంటే ఎవరని వచ్చే వారం నేను వివరిస్తా. మీకు కూడా రెఫరెన్స్ బైబిల్స్ ఉంటే, స్టడీ బైబిల్స్ ఉంటే, వాక్యం ధ్యానపూర్వకంగా రాసిన పెద్ద బైబిల్ గ్రంథాలు ఉంటే మీరు చదువుకుంటే ఈ విషయాలన్నీ మీకు అక్కడ ఉంటాయి. నేనేదో పైనుంచి దేవుడు బయలుపరిస్తే మేఘం నుంచి వస్తే నేను రాసుకున్నట్టు అనుకోకండి. నేను కూడా స్టడీ చేసి, ఆలోచన చేసి, రెఫరెన్స్లు చూసి, ఆ దైవజనులు దాన్ని ఎలాగ అర్థం చేసుకున్నారు, ఈ దైవజనులు ఎలాగ అర్థం చేసుకున్నారు, ఈ స్టడీ బైబిల్లో ఏమని ఉంది, దీని వెనకాల ఎంత అంతరాత్మ అనుకుంటూ దేవుడిస్తున్నటువంటి ఆలోచనతో దానిని ముడిపెట్టి ఒక పాయింట్ రాసుకుంటాను అంతే. స్తోత్రం కలుగునుగాక. మీరు కూడా చదివితే ఓపిక అలాంటి గ్రంథాలు మీ దగ్గర ఉంటే చదువుకుంటే మీకు కూడా తప్పకుండా తెలుస్తుంది. అప్పుడు యేసు అంటున్నాడు, చూసుకోండి, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేవారి పులిసిన పిండి. వాళ్ళు ఏమైనా పిండి వ్యాపారం చేస్తారా? పులిసిన పిండి. వాళ్ళు ఏమైనా పాల వ్యాపారం చేస్తారా? పళ్ళు వ్యాపారం చేస్తారా? చచ్చు పుచ్చు అమ్మేస్తారు, చూసుకోండి అంటున్నాడా? నోవే. వీళ్ళు అనుకుంటున్నారు మనం రొట్టెలు తేవటం మర్చిపోయాం కదా, పులిసిన పిండి అంటే రొట్టెల గురించే కదా మాట్లాడుతున్నాడు అంటూ శిష్యులు ఇంకొక యాంగిల్లో మాటను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
పులిసిన పిండి అంటున్నాడు. అయ్యో, మనం రొట్టెలు తీసుకురావటం మర్చిపోయాం కదా, ఈ ప్రాంతంలో రొట్టెలు దొరకవు కదా, అక్కడే రొట్టెలు కొనుక్కొని తెచ్చుకొని రావాల్సింది మనం కదా, అందుకే యేసయ్య ఇండైరెక్ట్గా మర్మంగా మాట్లాడుతున్నాడు అని వాడు గుసగుసలు ఆడుకుంటుంటే యేసు అంటున్నాడు, ఆగండి, విషయం చెప్తున్నాను అన్నట్టు పరిసయ్యులు సద్దూకయ్యులని వారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్తగా ఉండండి అని వారితో చెప్పాడు. కాగా వారు, మనం రొట్టెలు తేనందునే కదా ఈ మాట చెప్పాడు యేసు అని తమలో తాము ఆలోచించుకొనుచుండిరి. యేసు అది ఎరిగి, స్తోత్రం కలుగునుగాక, నేనేమనుకుంటూ మాట్లాడుతున్నానో, నేను ఏమనుకుంటూ అడుగుల ముందుకు వేస్తున్నానో, నేను ఏమనుకుంటూ నిర్ణయాలు తీసుకుంటున్నానో యేసుకు తెలుసు. యేసు ఆత్మపూర్ణుడు, యేసు పరిశుద్ధాత్మ సంపూర్ణుడు. యేసు అది ఎరిగి, అల్ప విశ్వాసులారా, మన యుద్ధ రొట్టెలు లేవని మీరు ఎందుకు ఆలోచన చేసుకుంటున్నారు? రొట్టెల గురించి నేను మాట్లాడట్లేదు. మీకు తెలియదా? మీరు మర్చిపోయారా? ఇంకా అర్థం కాలేదా? గ్రహించలేదా? 9వ వచనం, 5 రొట్టెలు 5,000 మందికి పంచిపట్టినప్పుడు ఎన్ని గంపలు మిగిలిపోయాయి? ఎన్ని గంపలు ఎత్తారు మీరు పైకి? అది ఈయనను 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టానే, ఎన్ని గంపలు ఎత్తారు? ఎన్ని గంపలు మిగిలాయి? అది కూడా మీకు జ్ఞాపకం లేదా? రొట్టెలు తేలేదు అంటున్నారు. ఇలాగున నేను రొట్టెలను ఎక్కువ చేయగలను, స్తోత్రం కలుగునుగాక. ఈ రొట్టెల గురించి కాదు నేను మాట్లాడేది, ఈ ఆహారం గురించి కాదు నేను మాట్లాడేది. నేను రొట్టెల గూర్చి మీతో చెప్పానని మీరు ఎందుకు గ్రహించరు? పరిసయ్యులు సద్దూకయ్యులు అనువారి పులిసిన పిండిని గూర్చియే జాగ్రత్త పడుడని చెప్పాను, స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను రొట్టెలను గూర్చి మీతో చెప్పలేదని మీరు ఎందుకు గ్రహించలేదు? యేసు ప్రభు రొట్టెల గూర్చి చెప్పట్లేదని మీరు ఇప్పటికే మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే గతంలో జరిగిన అద్భుతాలు మర్చిపోయారా? అయ్యో, రొట్టెలు తేలేదు మర్చిపోయాము అని అనుకుంటానికి, ఎలాగ 5 రొట్టెలు 2 చేపలు ఇలాగయ్యాయి, 7 రొట్టెలు 2 చేపలు ఇలాగయ్యాయి, మర్చిపోయారా? రొట్టెల గురించి చెప్పలేదని మీరు ముందుగానే తెలుసుకోవాలి, గతాన్ని మీరు గుర్తుపెట్టుకుని ఉంటే. చాలా సందర్భాల్లో దేవుని బోధలు, ఉపదేశాలు, వాక్యముల సత్యాలు తరతరాలు లేదా సంవత్సరాల తరబడి వింటూనే మన బోధలు, మన నిర్ణయాలు అప్పటికప్పుడు దైవజనుడు చేసిన బోధ మీద ఆధారపడి అప్పటికప్పుడు అలా చేసేయటానికి, అప్పటికప్పుడు అలా అర్థం చేసుకోవటానికి, అప్పటికప్పుడు అదే సత్యం అనుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దైవజనులు వస్తారు, బోధ చేస్తారు, సత్యమే చెప్తారు. కానీ గడిచిన దినాలలో లేదా వాక్యం తెరిచి వాక్యంలో అలా ఉన్నదా లేదా, లేఖనాల్లో అలా ఉన్నదా లేదా, యేసు ప్రభు బోధ అలా ఉన్నదా లేదా, అపొస్తలుల బోధ అలా ఉన్నదా లేదా, ఈ లేఖనాల్లో లేని బోధ ఈయన చేశారా, లేదా ఈయన బోధ లేఖనాల్లో నుంచి వచ్చిన బోధని మీరు ఇంటికి వెళ్ళి చూడాలి కదా, రుజువుపరుచుకోవాలి కదా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చాలా సందర్భాల్లో ఆ రోజు వాక్యం విని అంతే అనుకుంటూ అలాగని నిర్ణయం తీసుకుంటాం, తప్పేమీ లేదు. చాలా సందర్భాల్లో అవి తొందరపాటు నిర్ణయాలు అవుతాయి. మనం ఒక ఉద్దేశంతో వాక్యం వింటే దేవుడు చెప్పే ఉద్దేశం వేరే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీకు ఇప్పటికే తెలిసి ఉండాలి. ఎందుకు గ్రహించలేదు? పరిసయ్యులు సద్దూకయ్యులను వారి పులిసిన పిండి, మళ్ళీ రెండోసారి పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడని చెప్పాను. ఏంటయ్యా బాబు ఈ పులిసిన పిండి, చెప్పయ్యా తొందరగా, కమాన్ టెల్ మీ క్విక్లీ, ఇమీడియట్లీ ప్లీజ్, తొందరగా చెప్పా. ఏంటి పులిసిన పిండి అంటే మళ్ళీ వివరం చెప్తున్నారు చూడండి. యేసయ్య ఏది కూడా దాచుకోడు, ఏది కూడా మర్మంగా ఉంచుకోడు, మర్మాలన్నీ చెప్తాడు. చివరికి యేసు ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళిపోయి కుడిపార్శ్వం దగ్గర కూర్చుంటూ ఇప్పటికీ మన కొరకు, సంఘం కొరకు విజ్ఞాపన చేస్తున్నా మనకు అన్నీ వివరించి బోధించటానికి, మర్మములన్నీ కూడా మర్మముగా ఉండిపోకుండా మనకు తెలియటానికి పరిశుద్ధాత్మను మనకి ఇచ్చారు ప్రభు. స్తోత్రం కలుగునుగాక. అయోమయంతో మనం బ్రతకూడదు, అయోమయపు విశ్వాస జీవితం మనం జీవించకూడదు, అయోమయపు ఆత్మీయ జీవితం మనం కొనసాగింది. ఏం చేస్తేనో, ఎలా ఉంటేనో, ఏం ప్రార్థన చేస్తానో, చర్చికి వెళ్తే ఏమైంది, అస్సలు మాటలు రాకూడదు. ఖచ్చితమైన నిర్ణయాలు ఉండాలి, ఖచ్చితమైన మనస్తత్వం ఉండాలి, ఖచ్చితమైనటువంటి సత్యాన్ని గ్రహించే ఆలోచన మనకు ఉండాలి.
ఎప్పుడైతే సత్యాన్ని మనం అలాగూ నమ్ముతామో ఆ సత్యం మనను స్థిరంగా ఉంచుతుంది. అలా స్థిరంగా ఉండటం వల్ల సత్యం మనలో స్థిరంగా ఉంటుంది. నా మాటలు మీ యందును, మీరు నా యందును అంటాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. మరి ఏంటి పులిపిండి? స్వనీతి అన్నట్టుగా ఒక నిర్వచనం చెప్పాను కదా. మరి ఇక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? 12 వచనం చూస్తే, అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి, నేను రొట్టెల్లో ఉండే పులిసిన పిండిని గూర్చి కాదయ్యా బాబు, కాదు కానీ పరిసయ్యులు సద్దూకయ్యులు అనే వారి బోధను గూర్చి జాగ్రత్తగా ఉండండి. బోధ, వాక్యం జాగ్రత్తగా ఉండాలి. పరిసయ్యుల మనస్తత్వంతో ఉండే బోధకులు ఉంటారు, శాస్త్రుల మనస్తత్వంతో ఉండే బోధకులు ఉంటారు. పరిసయ్యుల స్వభావంతో, అలాంటి నడవడికతో, అలాంటి ప్రవర్తనతో, అలాంటి జీవితంతో ఉండే బోధకులు ఉంటారు. పరిసయ్యులు వలే అంటున్నాడు అక్కడ. పరిసయ్యులు కాదు, బోధకులు మంచి బోధకులే, కానీ తత్వం, మనస్తత్వం, స్వభావం అర్థం చేసుకునే విధానం, వాళ్ళు వాక్యాన్ని చెప్పే విధానం అంతా కూడా దానిని బేస్ చేసి ఉంటుంది. ఏం చేసి వేసి ఉంటుంది? పరిసయ్యుల మనస్తత్వంతో వాళ్ళు ఉంటారు, సద్దూకయ్యుల మనస్తత్వంతో వాళ్ళు ఉంటారు. కనుక బోధకు దేవుడు పెట్టిన పేరు, యేసు ప్రభు చెప్పిన పేరు సద్దూకయ్యులు, పరిసయ్యులు అనే వారి బోధ వేరేగా ఉంటుంది. నా బోధ వేరేగా ఉంటుంది. ఆత్మబోధ వేరేగా ఉంటుంది, శరీర సంబంధమైన బోధ వేరేగా ఉంటుంది. వాళ్ళంతా కూడా పై వేషం వేస్తారు, పై భక్తి చెబుతారు, పై పరిశుద్ధంటారు, కానీ వాళ్ళ హృదయాలన్నీ కూడా దేవుని సత్యము ఎరిగని రీతిలో వాళ్ళు ఉంటారు. అందరినీ హీనులుగా చూస్తారు. వాళ్ళ అభిప్రాయంతోనే దేవుడు కూడా చూడాలనుకుంటారు, వాళ్ళ అభిప్రాయంతోనే ప్రజలు కూడా చూడాలనుకుంటారు, వాళ్ళ అభిప్రాయమే వాళ్ళ ఇంట్లో చెల్లాలనుకుంటారు, వాళ్ళ అభిప్రాయమే వాళ్ళ సమాజ మందులో చెల్లాలని అనుకుంటారు. నేటి దినాల్లో కూడా కొంతమంది విశ్వాసులు, పెద్దలు ఎవరైనా సరే వాళ్ళ అభిప్రాయమే కూడా సంఘానికి అభిప్రాయం అయిపోవాలి, వాళ్ళ నిర్ణయమే సంఘం నిర్ణయం అయిపోవాలి. వాళ్ళు ఏమంటే సంఘం అవును అనాలి, వాళ్ళు కాదంటే సంఘం కాదు అనాలి. యేసు మాట అక్కడ అనవసరం, యేసు లేఖనం అక్కడ అనవసరం. ఆ సంఘం సద్దూకయ్యుల సంఘమే, ఆ సంఘం పరిసయ్యుల సంఘమే. ఆ బోధ మనలను భ్రష్టు పట్టిస్తుంది. జాగ్రత్త అంటున్నాడు యేసయ్య. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏదైతేనోనండి వాక్యమే కదండి, ఏదైతే ఏమైందండి లేఖనమే కదండి, ఏదైతే ఏమైందండి పాస్టర్ గారే కదండి, అవును కాదని అనటానికి సరిపోను, తీర్పు తెచ్చడానికి సరిపోను. కానీ ప్రభు నిన్ను, నన్ను, అందరినీ హెచ్చరిస్తున్నాడు. నన్ను కూడా హెచ్చరిస్తాడు. నేనేదో అతీతుడని కాదు. బాబు, నీ బోధ పరిసయ్యుల బోధలా ఉండకూడదు, నీ బోధ సద్దూకయ్యుల బోధలా ఉండకూడదు, నీ బోధ నీ బోధ కాకూడదు, నీ బోధ నా బోధ అవ్వాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. అవునన్న వారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. పాస్టర్ అయిన తర్వాత పాస్టర్ గారు ఏమైనా చెప్పొచ్చంటే దేవుని బోధ కానీ తీసుకోవాలని అన్న వాళ్ళు దేవుడు అంటాడు నోరు మూసుకో అంటాడు. ఒకసారి పాస్టర్ అయిన తర్వాత ఆయన బైబిల్ తెరిచి చెప్పినా, బైబిల్ మూసి చెప్పినా, కాకమ్మ కథలు చెప్పినా, పేదరాజు పెద్దమ్మ కథలు చెప్పినా, అనగనగా ఒక రాజు రాజుకి 7 కొడుకులని ఆ కథలు చెప్పినా, ఈ కథలు చెప్పినా పాస్టర్ గారు చెప్పారు, వాక్యమే కదండి, మాకు ఏదైతేనే పాస్టర్ గారు ఉన్నారు, వాక్యం చెప్పారు, వచ్చాము వెళ్ళాము. స్తోత్రం అంటే నువ్వు ఎదగలేవు, నువ్వు ఫలించలేవు, అంటుకట్టబడి ఉంటావు. కానీ ఆయనలో నుంచి ప్రభావం నీలోనికి రాదు. శోధన, వేదన, తిరస్కారాన్ని ఎదిరించలేవు, జయించలేవు, ఓచుకోలేవు, వాటిని సాధించలేవు. ఓడిపోతుంటావు అస్తమాను కూడా, బలహీన పడిపోతుంటావు అస్తమాను కూడా. ఏం చేయను ప్రభు, మరలా దేవుడేదో నిన్ను బలపరచడం లేనట్టుగా దేవుని మీద తెలియకుండానే నువ్వు నెపం మోపటానికి ఇష్టపడతావు. నేను మారటానికి ఆశపడుతున్నాను, దేవుని మార్చమని అడుగుతున్నాను, ఆయనే నన్ను మార్చడంలో వెనకం చేస్తున్నాడు, ఆయనే నన్ను మార్చడంలో ఆలస్యం చేస్తున్నాడు. కొంతమంది విశ్వాసులు ఆ రీతిగా ఆలోచన చేస్తారు. నో, దేవుడు అన్యాయస్తుడు కాదు. నువ్వు నిజంగా మారాలనుకుంటే ఇప్పుడే అడుగు ముందుకు వేయి, దేవుడు నిన్ను కొండలెక్కిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనుకుంటున్నాను మార్చు ప్రభు అని 3 గంటలు చెప్పటం కాదు. మారి అనుభవం కావాలని కోరే నీవు మొదటి అడుగు వేయాలి. చెయ్యి చేతి ప్రభు చేతికి అందించాలి. ఆయన నడిపించే తీరు అద్భుతంగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు రొట్టెల పులిసిన పిండిని గూర్చి కాదు, పరిసయ్యులు సద్దూకయ్యులను వారి బోధన గూర్చి జాగ్రత్త పడాలని ఆయన తమతో చెప్పనని వారు అప్పుడు గ్రహించారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ పులిపిండి ఏంటంటే బోధ. బోధ అంటే చెప్పండి,
బోధ అంటే వాళ్ళ తత్వం, వాళ్ళ మనస్తత్వం, ఆ మనస్తత్వంతో వాళ్ళు బోధ చేస్తారు. ఆ మనస్తత్వంతోనే చూస్తారు, ఆ మనస్తత్వంతోనే నిర్ణయాలు తీసుకుంటారు, ఆ మనస్తత్వంతోనే మాట్లాడతారు. అంతా వాళ్ళ నిర్ణయమే. అంతా కూడా వాళ్ళు అనుకున్న వాళ్ళే నీతిమంతులు, వాళ్ళు అనుకున్న వాళ్ళే మంచోళ్ళు, వాళ్ళు అనుకున్న వాళ్ళే పరిశుద్ధులు, వాళ్ళు ఎన్నుకున్న వాళ్ళే మహాఘనులు, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు కాదు. అవును కదా? పరిసయ్యుడు అక్కడ ఉండండి, చూడండి. ఈమె పాపాత్మురాలని ఆయన చూస్తున్నాడు. ఈమె క్షమాపణ పొందుటకు అర్హురాలు, క్షమించబడినటువంటి ఆమెని యేసయ్య చూస్తున్నాడు. యేసయ్య దేవుడు ఒకే స్వభావం. పరిసయ్యుడు ప్రభునంటే పిలిచాడు కానీ, ప్రభు ఎరుగుదని పిలిచాడు కానీ, ప్రభుకు ఆతిథ్యం ఇవ్వడానికి పిలిచాడు కానీ, అమ్మో యేసు నా ఇంటికి వచ్చేస్తున్నాడు రెండో నేను ఎంత పరిశుద్ధుడిని అయిపోయాను అన్నట్టుగా పిలిచేస్తున్నాడేమో కానీ ఇంకా ప్రభువుని అర్థం చేసుకోలేదు, ఇంకా ప్రభు తత్వాన్ని అర్థం చేసుకోలేదు. సంగమా ఈ చివరి దినాల్లో మనము వెలిచూపులతో ఉండకూడదు, వెలివేసేవారు మనం ఉండకూడదు. దేవుని దృష్టిలో ఒక వ్యక్తిని ఎలా చూస్తున్నాడో అలాగ మనం చూడటానికి ప్రయత్నం చేయాలి, ప్రయాసపడాలి. స్తోత్రం కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిజానికి ఒక మాట, ఒక ప్రశ్నగా మనం ఈరోజు అనుకుంటే, ప్రశ్న అన్నాను కదా, ఒక చిన్న ప్రశ్న, చిలక ప్రశ్న కాదు, చికాకు పరిచే ప్రశ్న కాదు, ఆలోచన చేసే ప్రశ్నే, ఆత్మ సంబంధమైన ప్రశ్నే. అదేమనంటే, నిప్పునెవరైనా మలినం చేయగలరా? నిప్పునెవరైనా అపవిత్రం చేయగలరా? స్తోత్రం, హల్లెలూయా. అంత పక్కకి తీసుకెళ్ళి చెప్తున్నారు. డైరెక్ట్గా చెప్పండి, పరిశుద్ధుడైన ప్రభువును ఎవరైనా సరే అపవిత్రపరచగలరా? సరే, డైరెక్ట్ ఒక మాట. 1 2 3 4 5 బెల్ కొట్టేస్తున్నాను. పరిశుద్ధుడు నిత్యము పరిశుద్ధత దూతల చేత కొనియాడబడుచు, పరిశుద్ధతనే మహిమలో తాను ఉండి, పరిశుద్ధతనే వస్త్రముగా ధరించుకుని, పరిశుద్ధ ధవళ సింహాసనం మీద కూర్చుని తన నామం పరిశుద్ధపరచబడుచుండగా ఆ పరిశుద్ధతను ఆస్వాదిస్తూ ఆనందిస్తూ తన నామాన్ని తానే ఘనపరచుకుంటూ పరలోకము ఇహలోకము కూడా తన మహిమతో వ్యాపింపచేస్తున్న ఆ మహాపరిశుద్ధుడిని ఎవరైనా అపవిత్రులు ముట్టుకుంటే ఆయన అపవిత్రుడైపోతాడా? ఎవరైనా ఆయన పట్టుకుంటే అపవిత్రుడైపోతాడా? ఎవరైనా వస్త్రాన్ని ముట్టుకుంటే అపవిత్రుడైపోతాడా? స్తోత్రం, హల్లెలూయా. అదే మాట అండి తెలివి తక్కువ ప్రశ్న. స్తోత్రం. దేవుని ఎవరు అపవిత్రపరచగలరు? మరి అన్నట్టుగానే పరిశీల మనస్తత్వం ఉంటుంది. మేమే దేవునికి మీకున్న మధ్యన పరిశీలు ఎవరు చెప్పండి? వాళ్ళ అనేక లక్షణాలు. ఒక లక్షణం ఏంటంటే, భగవంతునికి భక్తునికి మధ్యన అనుసంధానకర్త ఎవరు? పూజారి. అవును కదా? అంతే కదా? మన లోపలికి వెళ్ళకూడదు, ఆయన ఉంటాడు లోపల. ఆయనకి నాకు మధ్యలో ఈ శటకోపం పెట్టినా ఏం పెట్టినా అక్కడిచ్చి సగం కొట్టి తీసుకొచ్చినా ఈయనే. నేను ఏదైనా చెప్పుకోవాలంటే ఈయనకి చెప్పాలి, ఈయన ఆయనకి చెప్పాలి. ఆయనకే చెప్తాడు, ఆయన వచ్చి నాకు చెప్తాడు. స్తోత్రం. పాత నిబంధన ధర్మశాస్త్రం అదే కదా పద్ధతి. మరి కృత నిబంధన వచ్చిన తర్వాత వాక్యం చెప్తా ఉంది, ఏ వ్యక్తి, ఏ రాజు, ఏ చక్రవర్తి యుద్ధం చేసే ఆయుధము కూడా ఆ తెరను చింపలేదు. ఆ తెర కింద నుంచి చింపబడలేదు. యేసు ఎప్పుడైతే నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నానని చివరి మాట మాట్లాడి తండ్రి చేతికి తన ప్రాణము, తన ఆత్మను అప్పచెప్పాడో, కొండలు కదిలాయి, బండలు దొర్లాయి, ఆకాశం అంతా కూడా చీకటైపోయింది. ఆశ్చర్యకరమైన ఒక ఆలయంలో, సొలొమోను కట్టిన ఆ దేవుని ఆలయంలో తెర, అడ్డు తెర, పరిశుద్ధులే లోపలికి రావాలి. ప్రధాన యాజకుడే అతి పరిశుద్ధ స్థలంలో, గర్భగుడి అంటాం కదా, అతి పరిశుద్ధ స్థలంలోకి రావాలి. సంవత్సరానికి ఒకసారి రావాలి, బలులు అర్పిస్తూ రావాలి. ఒక పెద్ద తెర వేయబడింది. ఈ తెర దాటి లోపలికి వచ్చే అధికారం ఎవరికి లేదు, యోగ్యత ఎవరికి లేదు, యాజకునికి మాత్రమే. లోకరీతిగా చూస్తే ఏ మతమైనా ఏదైనా సరే మధ్యలో ఎవరు సంధానకర్తలు ఉన్నారండి. అక్కడ పూజారి, అక్కడ మరొక ముల్లా ఎవరు, ఇక్కడ బోధకుడు, పాస్టరు, అపోస్తలుడు, రెవరెండు అనుకోండి, మధ్యవర్తులు.
కానీ వాక్యం చెప్తుంది వీళ్ళు మధ్యవర్తులు కాదు, దేవుడు ఎన్నుకున్న బోధకులు, దేవుడు ఎన్నుకున్న ఉపదేశకులు, దేవుడి మందను కాయుటకు దేవుడు నియమించిన జీతగాళ్ళు, పాస్టర్లు అవటానికి దైవజనులే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక వాక్యం చెప్తా ఉంది, దేవునికి నరుకుని మధ్యన మధ్యవర్తి ఎవరుండగలరు? మధ్యవర్తిగా ఉండే హక్కు ఎవరికి ఉంది? మధ్యవర్తిగా ఉండే యోగ్యత ఎవరికి ఉంది? మధ్యవర్తిగా ఉండే ధైర్యం ఎక్కడికి ఉంది? ఎవరికి ఉంది? బలులు అర్పించిన వాడు తన స్వరక్తాన్ని చిందించి పవిత్రతను లోనికి పాపిని తీసుకొచ్చినటువంటి యేసే మనకు మధ్యవర్తి, యేసొక్కడే మనకు మధ్యవర్తి. అందుకే యేసు అంటాడు, నా ద్వారా తండ్రి యొద్దకు, నా నామములో తండ్రిని, నా నామములో నన్ను అడిగిన అన్నీ మీకు జరుగుతాయి. స్తోత్రం కలుగునుగాక. నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు రాలేరు, నేనే మార్గం తండ్రి దగ్గరికని మధ్యవర్తి ఒక్కడే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మేము యేసులాగా మధ్యవర్తులం అన్నట్టుగా సంఘం చూడకూడదు. మేము కూడా అలాగ అతిశయపడకూడదు. వినండి ఈ మాట. మేము కూడా మధ్యవర్తులం కాదు. మాకైనా, అపొస్తలులకైనా, సువార్తికులకైనా, బోధకులకైనా, ప్రవక్తలకైనా, ఉపదేశకులకైనా, ఎవరికైనా సరే సంఘక్షేమాభివృద్ధి కొరకు వ్యక్తులను, భక్తులను దేవుడు ఆయా పరిచర్యల కోసం ఆ పదవులు ఇచ్చి, ఆ హోదాలు ఇచ్చి, ఆ విధి విధానాలు నేర్పించి, ఇలా చెయ్యండిరా సంఘాన్ని అభివృద్ధి చేయండి అన్నారు పరిశుద్ధాత్ముడు ప్రభు. వాళ్ళు అలా పరిచర్య చేసే పరిచారకులు మాత్రమే తప్ప యేసు ఒక్కడే మనకు మధ్యవర్తి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా నామములో మీరు నాకు ప్రార్థన చేస్తే, నేను నా నామములో యేసుకు ప్రార్థన చేస్తే, యేసు తన నామములో, ఈ లింకులు ఏమీ లేవండి. నీకు నాకు మధ్యనున్నటువంటి తెర యేసయ్య చింపేసి, ఇప్పుడు మీరు కూడా ఆ మహాదేవుణ్ణి నాన్న అని పిలవండి, తండ్రి అని పిలవండి అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు నా ద్వారా కాదు, తండ్రి మీ ప్రార్థన ఆలకిస్తాడు. నా నామములో తండ్రిని ఏమైనా అడగండి, కృపాసింహాసనం ముందుకు వెళ్ళిపోండి, నా పేరు చెప్పుకుని వెళ్ళిపోండి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే పాస్టర్ గారు ఆ హోదా, ఘనత అది తగ్గించేస్తున్నాను, లేదు, అర్థం చేసుకోండి. కానీ సంఘము దైవజనులను దేవుళ్ళు చేసుకోకూడదు. ఎంత అభిషేకంతో ఉన్నా, ఎన్ని వరాలతో వాడబడుతున్నా, ఎంత ఘనులుగా వాక్యం చెప్తున్నా, ఓకే, దేవుని చేతిలో పాత్రలు, దేవునిచ్చిన సామర్థ్యాన్ని బట్టి పాత్రలు, దేవుడిచ్చిన అభిషేకంతో వాళ్ళు వాడబడుతున్నారు. మేము గొప్ప, మేమింత అనే అతిశయం వీళ్ళకు రాకూడదు. వచ్చిందంటే పరిసయ్యను పులిపిండ వ్యక్తులకు వచ్చేసినట్టే లెక్క. నన్ను చూడండి, నన్ను చూసి రక్షణ పొందండి, నా దగ్గరికి రండి, నా ప్రార్థన ద్వారా రక్షణ పొందండి, నా దగ్గరికి రండి, నా ప్రార్థన ద్వారా స్వస్థత పొందండి, నా దగ్గరికి నేనే మీకు ఇక దిక్కులేదు అని విశ్వాసులతో చెప్పేటటువంటి విధానం, చెప్పించేటటువంటి మీడియా ఆర్భాటం, అవన్నీ కూడా పరిశీల మనస్తత్వంలోకి వస్తాయేమో అని ఖచ్చితంగా మనం అనుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. నిజానికి యేసు స్వస్థపరచుచుండెను అని లేఖనంలో ఉంది. అవును, యేసే స్వస్థపరిచాడు. అటు దెయ్యములను గద్దించినా యేసే, ఇటు సముద్రము నిమ్మళింపజేసినా యేసే, అటు తుఫానుని నిమ్మళింపజేసిన యేసే. స్తోత్రం కలుగునుగాక. రకరకాల వ్యాధి బాధలతో బాధపడుతున్న వారు అందరినీ చేతులు చాపి ముట్టి స్వస్థపరిచింది యేసే. కానీ అపొస్తలుల కార్యంలో పరిశుద్ధాత్ముడు ఒక మాట వ్రాయించారు, ఆశ్చర్యకరమైన మాట, ఆలోచింపచేసే మాట, నిజమే కదా అని అనిపింపజేసే మాట. ఏంటంటే, దేవుడాయనకు తోడయ్యున్నందున పరిశుద్ధాత్మ అభిషేకంతో ఆయన అపవాది చేత పీడించబడుతున్న వారందరినీ కూడా స్వస్థపరచుచు, విడిపించుచు వెళ్ళాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుకు తన సొంత శక్తి లేదా, సొంత ప్రభావం లేదా, సొంత అధికారం లేదా. యేసుకు దేవుడు తోడై ఉండాల్సి వచ్చిందా? యేసుకు పరిశుద్ధాత్మాభిషేకం కావాల్సి వచ్చిందా? తండ్రి తోడు పరిశుద్ధాత్మాభిషేకం లేకపోతే యేసులాగే ఉండేవాడా? అవునన్నట్టుగానే పరిశుద్ధాత్ముడు చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఆయనకు తోడయ్యనందున పరిశుద్ధాత్మని చేత ఆయన నింపబడి, పరిశుద్ధాత్మ యొక్క శక్తి చేత అపవాది చేత పీడింపబడుచున్న వారందరికీ విడుదలిచ్చాడు. దేవుని ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించటానికని, బంధకములు ఉన్న వారిని విడిపించటానికని అని యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనం కలిగిన ఆ పేజీని తెరిచి యేసు ప్రభు పరిచర్య ప్రారంభించినప్పుడు సమాజ మందిరంలో లేచి చదివి వినిపించాడు.
అభిషేకం నా మీద ఉంది. దేవుని మనకి స్తోత్రం. ఆయన ఆత్మాభిషేకం నా మీద ఉంది, అందుకే నేను పంపబడ్డాను అన్నట్టుగా యెషయా గ్రంథంలో ఉన్న ప్రవచనపు ఆ లేఖనాలను తీసి యేసుప్రభు చదివిన వృత్తాంతం లూకా సువార్త 4వ అధ్యాయంలో మనం చదువుకుంటాం. దేవునికి స్తోత్రం. యేసుదేవుని కుమారుడే మరియ గర్భమందు మానవ శరీరం ధరించుకోవటానికి దేవుడు ఎన్నుకున్నటువంటి ఒక ప్రత్యేకమైన పాత్ర. ఆమె గర్భం కూడా దేవుడు ఎన్నుకున్న ఒక గది. ఆ శరీరం ధరించుకోవటానికి దేవుడు ఏర్పాటు చేసిన ఒక గది. ధన్యురాలు ధన్యురాలువు అని ప్రభు చెప్పారు కనుక ధన్యురాలు అయింది ఆమె. స్తోత్రం కలుగునుగాక. అయినను పరిశుద్ధాత్మ శక్తితో దేవుని తోడై ఉండగా, అంటే దేవుని సామర్థ్యం పరిశుద్ధాత్మ సామర్థ్యమే యేసు ప్రభుకి సామర్థ్యం అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పుచున్న మాట నా మాట కాదు, తండ్రి మాట అంటాడు కదా. నేను చేస్తున్న పని ఇది నేను చేసే పని కాదు, నా తండ్రి చేయటం చూసి నా తండ్రి ఎలా నన్ను చేయమన్నాడు కనుక నేను చేస్తున్నాను. ఆ మాటలు ఆలోచనలన్నీ కూడా మనం గ్రహిస్తే, దాని వెనకాల లోతును గ్రహిస్తే అంత దేవుడిచ్చే సామర్థ్యం, అంత తండ్రిచ్చే సామర్థ్యం, అంత తండ్రిచ్చే జ్ఞానం, అంత తండ్రిచ్చే బలం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకరే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యవర్తి ఎవరు? యేసు ప్రభువే. ఎందుకంటే మధ్యవర్తిగా ఉండుటకు తగిన బలియాగం చేసింది ఆయన, రక్త తర్పణ చేసింది ఆయన, భయంకరమైన హింస వ్యాధి బాధలతో పీడింపబడినది ఆయన, దూషింపబడినది ఆయన, వెలివేయబడినది ఆయన, గేలి చేయబడినది ఆయన, చివరికి తండ్రి చేత కూడా విడిచిపెట్టబడిన అనుభవంలోనికి వెళ్ళటకు ఇష్టపడింది ఆయన. అంత చేసినందువల్ల ఆయన మధ్యవర్తి అయ్యాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేనేం చేశాను గొప్పలు పోవటానికి? నేనేం చేశాను మీకోసం గొప్పలు పోవటానికి? నేను మీకు దేవుడిని ఎందుకు అవుతాను? స్తోత్రం కలుగునుగాక. దేవుడిచ్చే సామర్థ్యంతో నేను వాక్యం చెప్తున్నా, దేవుడిచ్చే సామర్థ్యంతో ప్రార్థన చేస్తున్నా, దేవుడిచ్చే సామర్థ్యంతో మీకు వివరిస్తున్నా. దేవుడిచ్చే సామర్థ్యంతోనే ఏది జరిగినా అది దీవెనైనా ఆశీర్వాదమైనా అంతే. అంతలోనే మమ్మల్ని ఉంచండి, అంతలోనే మేము ఉండాలి. పరిశీలన మాదిరిగా మేము మారిపోకూడదు, భజన చేసే వారిని పోగేసుకోకూడదు, భజన చేసే గుంపులను పెట్టుకోకూడదు. మనం అందరం కలిసి యేసయ్య భజన చేయాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసయ్యకు స్తోత్రం చెప్పాలి. అభిమానించటం తప్పు కాదు, గౌరవించటం తప్పు కాదు, కానీ పూజించుటకు మేము పూజలు అందుకున్నటకు యోగ్యులము కాదు, నమస్కారములు అందుకున్నటకు మేము యోగ్యులము కాదు, స్తుతింపబడుటకు మేము యోగ్యులము కాదు. మయ్యగారు గొప్ప, ఈ గొప్ప, ఆ గొప్ప, ఈయన గొప్ప కాబట్టి అంత గొప్ప. ప్రారంభంలో ఆత్మీయంగానే ఉంటూ దైవజనులు ఒక లెవెల్కి వచ్చేటప్పటికి ఈ పులిపిండితో నిండిపోతుంటారు చాలామంది. బహుశా ఆ పులిపిండితో నిండవద్దు, ఆ పులిపిండి బోధలు వినొద్దు, పులిపిండి బోధలు మీరు చెయ్యొద్దు అని ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు. ఆ శాస్త్రుల సద్దుకైల బోధ, క్రైస్తవులమని చెప్పుకుంటూ ఉండేవారి బోధ ఎప్పుడు కూడా క్రీస్తు ఆకర్షించుకునేలాగున, క్రీస్తును చూసేలాగున, క్రీస్తు రాకడొకరు సిద్ధపరిచేలాగున సంఘములో బోధలు ఉండాలి తప్ప నేను ఆకర్షించుకునేలాగున, నా వైపు చూసేలాగున, నా దగ్గరకు వచ్చేలాగున, నేనేదో మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాను అన్నట్టుగా నేను బోధలు చేయకూడదు, నా బోధలు అలా ఉండకూడదు, అలాగే సంఘ సభ్యులు కూడా ఉండకూడదు. మనమందరం కూడా ఆయన రాకడ కొరకు పై చూపులు కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన చేత అంగీకరించబడుటకు పై చూపులు కలిగి ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రశ్న మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తూ ఒక 5 నిమిషాల్లో ముగించడానికి ఇష్టపడుతున్నాను. దేవుని ఎవరైనా అపవిత్రపరచగలరా? స్తోత్రం కలుగును. ఆమె ముద్దు పెట్టుకుంది కదా, పాపాత్మురాలు కదా. సంఘం ఒక విశ్వాసి, నేను పరిశుద్ధుడినయ్యాను, యేసు రక్తంతో కడగబడ్డాను, నేను దేవుని బిడ్డనయ్యాను అనేలాగానే చూసుకుందాం. పరిసయ్యుడు కాదు, నేను దేవుని బిడ్డనే. సద్దుకైన కాదు, నేను యేసును రక్తం చేత కడగబడిన క్రైస్తవుడిని. పేరు పదమైతే మారింది కానీ తత్వం అలా ఉండకూడదు, మనస్తత్వం అలాగ ఉండకూడదు, ప్రవర్తన అలాగ ఉండకూడదు, నడవడిక అలాగ ఉండకూడదు, నా చూపులు అలాగ ఉండకూడదు, నా ఉద్దేశాలు అలాగ ఉండకూడదు. స్తోత్రం కలుగును గాక. నా పేరు క్రీస్తు నెరిగిన వాడు, క్రైస్తవుడు, క్రైస్తవురాలు, దేవుని బిడ్డ అనే కావచ్చు, పరిశుద్ధురాలు, పరిశుద్ధులుగా దేవుని చేత ఎంచబడిన వ్యక్తి, బోధించుటకు ఒక శ్రేష్టమైనటువంటి వరంతో నిలబడి దేవుని చేత నిలబెట్టబడిన వ్యక్తి. అంతే. నేను పరిసయ్యుడు కాదు, సద్దుకని కాదు, నేను క్రైస్తవుడను. ఓకే, పేరైతే క్రైస్తవుడేమో కానీ బుద్ధి పరిసైన బుద్ధ, సద్దుకైన బుద్ధ, బోధ లాంటి బోధ. స్తోత్రం కలుగునుగాక. యేసు చూసినట్టుగాను ఇతరులను చూడగలుగుతున్నావా? యేసును చూసినట్టుగా పాపిని చూడగలుగుతున్నావా? యేసు చూసినట్టుగా నువ్వు ఒక అన్యుని
బిడ్డను చూడగలుగుతున్నావా? యేసు ప్రేమించినట్టుగా ఒక పాపి నువ్వు ప్రేమించగలుగుతున్నావా? యేసు ఆ బిడ్డ నా దగ్గరికి రావాలని ఆత్రుత పడినట్టుగా ఆ బిడ్డను యేసు దగ్గరికి చేర్చడానికి నువ్వు ఆశపడుతున్నావా? బిడ్డను యేసు దగ్గరికి రాకుండా చేయటానికి నీ సొంత పరిశుద్ధతను అడ్డుబండలాగా పెట్టేస్తున్నావా? స్పీడ్ బ్రేకర్గా. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘం ఇక్కడ తొందరపడుతుంది అనుకుంటా, సంఘం ఇక్కడ పొరపాటు చేస్తుంది అనుకుంటా, సంఘం ఇక్కడ కాస్త అపోహలోకి వెళ్ళిపోయింది అనుకుంటా. యేసు బిడ్డలు యేసులాగా చూడగలగాలి, యేసు మనస్తత్వం కలిగి ఉండాలి. చెప్పాను కదా ఇందాక, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఒక అధ్యాయంలో కొన్ని మాటలు చదువుకొని వివరించను, కానీ ఆ వాక్యం చదువుకుని ముగించుకుందాం. ఏమో దేవుడు ఎన్ని వారాలు, ఎన్ని బోధలు, ఎన్ని రకాలుగా ఈ విషయం చెప్తాడు. ఎందుకంటే ఇది కనపడే రోగం కాదు. ఇది రోగం అని చెప్పినా సరే రోగం కాదు అని నీవు నేను బల్లగుద్ది పోరాడి ఎదురు చెప్పేటటువంటి తొందరపాటు రోగం ఇది. మన ఆత్మీయతను చంపేసే రోగం. దేవుని దృష్టిలో మనలను ప్రేమిస్తాడు, కానీ మన తత్వాన్ని ఆయన ద్వేషిస్తాడు. నాలో స్వనీతిని ఆయన అసహించుకుంటాడు. ఈరోజు నువ్వు బ్రతికేది నీ నీతి నా నీతి చొప్పున కాదు, యేసయ్య నీతితో బ్రతుకుతున్నాం, యేసయ్య పేరు చెప్పుకుని బ్రతుకుతున్నాం, యేసయ్య వెలుగులో బ్రతికిపోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏమి కలిగి ఉన్నా, ఏమి తింటున్నా అంతా ఆయన దగ్గర నుంచి వస్తూ ఉంది. ఈ సామర్థ్యం నాది, నా వల్ల, నాకు దేవుడు అని ఎన్ని చెప్పుకున్నా ఇదంతా దేవుడు నీ పట్ల కృప చూపి ఇస్తున్నది కనుక నువ్వు బ్రతికిపోతున్నావు, నేను బ్రతికిపోతున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక మాట చదువుకుందాం ఒకసారి. 2వ అధ్యాయం 1 ఎక్కువే కానీ నెమ్మదిగా చదువుతాను. కూడా పరిశుద్ధాత్ముడు దానికి సంబంధించిన సత్యం, అర్థం, భావం మీలోనికి వెంటనే చొప్పించునుగాక. 2వ అధ్యాయం 1వ వచనం నుంచి 11వ వచనం. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరందరూ ఎవరు? ఫిలిప్పీ ప్రాంతంలో ఉన్న యేసుప్రభువును అంగీకరించిన సంఘం మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి, దేవుని ప్రేమ విశ్వాసులను ఏకం చేస్తుంది. దేవుని సంపూర్ణమైన, పరిపూర్ణమైన, ఖచ్చితమైన ప్రేమ ఏ జాతి నుంచి వచ్చినా, ఏ గోత్రం నుంచి వచ్చినా, ఏ స్థితి నుంచి వచ్చినా, ఏ స్థాయి నుంచి వచ్చినా, పేదవాడిగా వచ్చినా, ధనవంతుడిగా వచ్చినా, ఈ కులమా, ఆ కులమా, భూస్వామా, లేదా అడుక్కునేవాడు ఎవరైనా సరే, దేవుని ప్రేమ వీళ్ళందరినీ కూడా ఒకే వ్యక్తితో లేక ఒకే మార్గంలో నిలబెడుతుంది, ఒకే తండ్రిగా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ఏక మనస్సు కలిగి ఉండాలంటే దేవుని ప్రేమ కలిగి ఉండాలి. దేవుని ప్రేమ కలిగి ఉన్నవారే ఏక మనసు కలిగి ఉన్నారు. ఎందుకు సంఘములో వాదాలు, ఎందుకు సంఘములో కలహాలు, ఎందుకు సంఘములో ఒకరినొకరు ఖర్చుకునే విధానము, ఎందుకు సంఘములో నేను గొప్ప నువ్వు గొప్ప కాదు అని ఇలాంటి మాటలు, చూపులు, ఆ ప్రత్యేకమైన నడవడికలు ఎందుకు వస్తున్నాయి? దేవుని ప్రేమ పూర్తి స్థాయిలోకి రావటం లేదు. దేవుని ప్రేమిస్తున్నాము, దేవుడు మమ్మల్ని ప్రేమించాడని చెప్పుకుంటున్నాము, కానీ ఆయన ప్రేమ ఇంకా మనలో కుమ్మరించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన ప్రేమలో ఉన్న లోతును మనకు తెలియచేయడానికి ఆయన మనతో ఇంకా మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు. యేసుని తెలుసుకున్నాను, ప్రేమను తెలుసుకున్నాను అంటున్నాం, కానీ దేవుని ప్రేమను తెలుసుకున్నవాడు ప్రేమ లోపలికి వెళ్ళిపోతాడు, ప్రేమ మార్గంలో వెళ్ళిపోతాడు, ఆ ప్రేమనే వస్త్రంగా ధరించుకుని ముందుకు వెళ్ళిపోతాడు. ఏకాత్మ లేదా దేవుని ప్రేమ కలిగి ఉందాం, ఏక మనసు లేదా దేవుని ప్రేమ కలిగి ఉందాం. సంఘంలో 300 మంది ఉన్నారు, 30 గుంపులుగా కూర్చుంటున్నామా? ఇక్కడ కూర్చోనువ్వు మనందరం ఒకటి, అక్కడ కూర్చోనువ్వు మనందరం ఒకటి, ఇక్కడ కూర్చోనువ్వు మనందరం ఒకటి. వాళ్ళ అలాంటోళ్ళు, వీళ్ళ ఇలాంటోళ్ళు. ఇది సంఘమా? వీళ్ళు క్రైస్తవులా? వీళ్ళు విశ్వాసులా? వీళ్ళ కోసమే ప్రభు వచ్చేదా? వీళ్ళకైనా పరలోకంలోకి వెళ్ళి ఆ గుడారాల్లో ఉండేది
దేవుడు నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీ కొరకు సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను అని యేసయ్య అక్కడ కూడా కులానికి ఒక భవనం ఏమైనా పెడతాడు, అక్కడ జమీందారులకు ఒక భవనం పెడతాడా, అతి పరిశుద్ధులకు ఒక భవనము, పెద్ద పవిత్రత లేని వాళ్ళకి ఈ భవనము అంటాడా? పనికి మాలిన ఆలోచనలు. ప్రజలమని చెప్పుకుంటున్నాము, దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నాము, గుంపులుగా ఉండేటకు ఇష్టపడుతున్నాం. కులాల గుంపు ఒకటైతే, గోత్రాల గుంపు ఒకటైతే, ధనవంతుల గుంపు ఒకటైతే, పేదవాళ్ళ గుంపు ఒకటైతే, మహాపరిశుద్ధుల గుంపు ఒకటైతే, దేవుడు ఆ సంఘాలను చూసి కన్నీరు అరుస్తాడు. దేవుని ప్రేమ లేని దేవుని పిల్లలు, దేవుని ప్రేమను ఆస్వాదించలేని దేవుని పిల్లలు, దేవుని ప్రేమను అవగాహన చేసుకోకుండా ఆ ప్రేమలో ముందుకు వెళ్ళడానికి ఇష్టపడిన వారు కొంతమంది పురుగును చూసినట్టు చూస్తారు విశ్వాసాన్ని. వాడు బలహీనతను బట్టో కాస్త వెనకబడి ఉండొచ్చు, తొందరపాటును బట్టి వెనకబడి ఉండొచ్చు, అపవాది శోధన బట్టి వెనకబడి ఉండొచ్చు, ఉమ్ములో పడ్డ ఈగలాగా బయటకు రావడానికి వాళ్ళు యేసు 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 అంటూ పోరాడుతూ ఉండొచ్చు. వాళ్ళ ఉమ్ములో పడ్డ విషయాన్ని మనం చెప్పుకుంటూ చీయను దూరం పెడుతున్నాం. ఉమ్ములో పడ్డ ఈగ అంటే ఈగ మాది పాపములో పడినటువంటి విశ్వాసి గిలగిల కొట్టుకుంటూ దేవా దేవా నన్ను క్షమించు అంటుండగా నీవు నేను ఇంకా ఉమ్ములో ఉన్నట్టుగా చూస్తే అది ఎంత అసహ్యము. పాపాత్మురాలైన స్త్రీ పాపములో నుంచి విడుదల పొంది క్షమాపణ పొంది పాప క్షమాపణ గురించిన పరిశుద్ధిని పాదాలు కన్నీళ్లతో కడగడానికి ఇష్టపడుతుంటే, ఒకవేళ పరుసైన మనస్తత్వంతో ఉన్న క్రైస్తవుని అనుకోండి, నేను కూడా సంఘంలో అలాగే చూస్తా. అలాంటి వాళ్ళను దైవజనుల దగ్గరికి రానివ్వను, వాక్యం చదవనివ్వను, పాట పాడనివ్వను, ముందు కూర్చొనివ్వను. ఉన్నాయి కదండి, పరిశీలన మనస్తత్వం ఎక్కడో లేదు. నువ్వు మైక్ పట్టుకోవడానికి వీలు లేదు, నువ్వు పాట పాడటానికి వీలు లేదు, నువ్వు బైబిల్ పట్టుకోవడానికి వీలు లేదు, నువ్వు తెల్లబట్టలు వేసుకుంటేనే ముందు కూర్చో, నువ్వు మీసాలు తీసేస్తేనే పైకి వెళ్ళాలి, నువ్వు దవడలు గొరిగించుకుంటేనే సేవకుడుగా ఉండాలి. పొండి 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 పరిశీలన తత్వంతో దేవుడు బయలుపరిచాడు అనుకుంటూ ఎన్నో ఎన్నో చెప్పుకుంటూ పొండి. వాక్యం చెప్తా ఉంది, మానవులు కల్పించిన ఉద్దేశ్యములు దైవోపదేశములను బోధిస్తూ చాలామంది భ్రష్ట మనస్సును ఆరాధిస్తున్నారు. నియమాలు నిబంధనలు ఉన్నాయి కానీ దేవుని ప్రేమలో ఉన్న వారికి ఇక నియమం లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించే వారికి ఇక నియమం లేదు. శత్రువుని ప్రేమించేటటువంటి మనసు నాలో ఉంటే నాకు ధర్మశాస్త్రం వర్తించదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధర్మశాస్త్రాన్ని అంతటినీ నెరవేర్చిన వాడిని అయిపోతాను నేను. ఒక వ్యక్తిని యేసు మనసుతో ప్రేమించగలుగుతున్నానంటే ఇక ధర్మశాస్త్రంతో నాకు పని లేదు, ధర్మశాస్త్రం ప్రకారం నాకు శిక్ష ఉండదు, అసలు ధర్మశాస్త్రాన్ని ఆచరించాల్సిన పని లేదు. ఆచరించిన వానిగా దేవుడు చూస్తారట. యేసులాగా నేను ప్రేమిస్తే స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసే గుంపుల్లో కూడా గుంపులుగా ప్రార్థన చేసినా, కొంతకాలం కలిసి ప్రార్థన చేసినా చివరికి ఎలా తయారైపోతామంటే మా ప్రార్థన గొప్ప, మా గుంపు గొప్ప, మేము 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 ఈ మధ్యాహ్నం 2 చేతులు జోడించి మీతో కలిసి నేను కూడా కలుపుకొని పోతే మాట చెప్తాను. అస్సలు మనలో ఇలాంటి మనస్తత్వాలు రాకూడదు. అందరము యేసులో ఒక్కటి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనందరి కోసం యేసు వస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని దేవునిగా వండనిద్దాం, దైవజనుగా వండనిద్దాం, నో ప్రాబ్లం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకించబడిన వాడు ఆయన మీద ఉన్న అభిషేకాన్ని బట్టి ఆయనకు గౌరవం. సౌలును దేవుడు అభిషేకించాడు సమూయేలు ద్వారా. సౌలు స్థితి నుంచి పడిపోతే దేవుని మాట విననందువల్ల దావీదుని ఎన్నుకున్నాడు దేవుడు. మళ్ళా అదే సమూయేలుతో యెష్షయి ఇంటికి పంపించి నేను యెష్షయి కుమారులు ఒక కొడుకుని ఎన్నుకున్నాను, నువ్వు వెళ్ళి అభిషేకం చేయాలన్నాడు. ఇందాక చెప్పాను కదా. చివరికి దావీదు రాగానే ఇతడే నేను ఎన్నుకున్న వ్యక్తి, నా హృదయానుసారుడు, నువ్వు పై రూపాన్ని చూస్తావు, నేను హృదయాన్ని చూస్తున్నాను అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. సౌలుకు ఆ మాట చెప్పాడు సమూయేలు. సౌలు గోళ్ళని ఏడ్చాడు, సమూయేలు కాళ్ళు పట్టుకున్నాడు, నా కోసం బలులు అర్పించు, నా కోసం ప్రార్థన చేయన్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, ఇక నేనేం చేయలేనంటూ దావీదును సౌలు తర్వాత రాజుగా చేయటానికి అభిషేకం ఇచ్చి వచ్చేసాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత దావీదు రాజు అయిపోయాడు. సౌలు దావీదును పడగొట్టడానికి, దావీదుని బంధించడానికి, దావీదును చంపడానికి సైన్యాన్ని పంపించాడు. చివరికి సైనికులు పట్టుకోవట్లేదని తానే పట్టుకోవటానికి బయలుదేరాడు. బలమైన సైనికులు తీసుకుని తానే వెతుక్కుంటూ వెళ్ళాడు. 2 సార్లు 3 సార్లు సౌలు దావీదుకు దొరికేశాడు. విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ గుహలోనే దావీదు ఉన్నాడు. దావీదు ఏ గుహలో ఉన్నాడో అక్కడే సౌలు విశ్రాంతి తీసుకున్నాడు అలిసిపోయి. వెంటనే దావీదు పక్కన రైట్ హ్యాండ్ అతను అంటాడు,
దేవుడు నీకు అప్పచెప్పాడు. నువ్వు శత్రువు కోసం వెళ్ళాల్సిన పని లేదు. ఇంక రోజు నువ్వు ఈ ఆకువలమో తింటూ అడవులో తిరగాల్సిన పని లేదు. యేసయ్య ఒక్క వేటుతోటి శత్రువుని స్థితికిచ్చేశాడు. నీ కాళ్ళ దగ్గర తీసుకొచ్చేసాడు దేవుడు. ఇతను వేసేసి నువ్వు సింహాసనం ఎక్కేసి అందరు నీ కోసం చూస్తున్నారు. ఆ దేశంలో సౌలు 1000 మందిని చంపాడు, దావీదు 10,000 మంది చంపాడు. ఇప్పుడు ఎలక్షన్లో నువ్వు నెగ్గేసావు. అక్కడ సౌలు ఉన్నాడంతే రాజుగా. ఇదిగో నీ కాళ్ళ దగ్గరకు వచ్చాడు, నిద్రపోతున్నాడు, యుద్ధం చేయాల్సిన పని లేదు, ఏం పర్వాలేదు. యేసయ్య ఒక కత్తి నీ దగ్గర ఉన్నాడు చూడు అన్నాడు. 2-3 సార్లు అలా జరిగింది. చంపలేక చేతకాక గొలియాదు కన్నా గొప్పవాడే సౌలు, గొలియాదు కన్నా ఎత్తైన వాడే సౌలు. గొలియాదు చేతిలో ఉన్న బళ్ళెము కన్నా ఎత్తైన బళ్ళెముందా సౌలు దగ్గర? లేనే లేదు. ఎందుకు దావీదు భయపడ్డాడు? ఎవరికి భయపడ్డాడు? ఎందుకు కత్తి తీయలేదు? ఎందుకు ఆహా దేవా శత్రు నా చేతికి ఇచ్చావు, యెహోవా నా బలమని 1, 2, 3 అని కొట్టేసేయలేదు. వాయ్? ఎందుకంటే సౌలు తను వేధిస్తున్నా, సౌలు తను చంపడానికి ప్రయత్నం చేస్తున్నా, సౌలును దేవుడు అభిషేకించాడు. సౌలు మీద దేవుని అభిషేకం ఉన్నది కనుక దేవుడు అభిషేకించిన వాణిని నేను చెయ్యి వేసి ముట్టను, చంపను, అభిషేకాన్ని గౌరవిస్తానన్నాడు దావీదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అభిషేకాన్ని గౌరవిస్తే దేవుని గౌరవించినట్టే 3 సార్లు జరిగింది. ఈరోజు ఇంక వివరించి చెప్పను కానీ, కనుక దైవజనులైన ఎవరైనా విశ్వాసులు ఒక స్థాయిలో అభిషేకం కలిగిన వారు, దైవజనులు మరొక పని నిమిత్తం ఒక అభిషేకపు తీవ్రతను కలిగిన వారు, చివరికి దేవుడు అసలు అభిషేకం అంటేనే ఆయన, అభిషేకం అంటేనే ఆయన. మనమందరం కూడా క్రీస్తు అంటే అభిషేకుడు అని అర్థం, యేసు అంటే రక్షకుడు అని అర్థం. క్రీస్తులో ఉన్నాను, క్రీస్తు కింద ఉన్నాను, క్రీస్తు నాలో ఉన్నాడు, క్రీస్తు నా మీద ఉన్నాడంటే అభిషేకంలో నేను ఉన్నాను, నాలో అభిషేకం ఉంది, నా మీద అభిషేకం ఉంది. క్రైస్తవులందరూ కూడా ఆ స్థాయిలో అభిషేకించబడిన వారే. ఆ తర్వాత దైవజనులు అపొస్తలులుగా, సువార్తికులుగా, కాపర్లుగా, ప్రవక్తలుగా, బోధకులుగా ఈ అభిషేకం ఆ పనులు చేయటానికి స్తోత్రం కలుగునుగాక. రాజరికానికి అభిషేకం ఉంది, ప్రవక్తగా ఉండటానికి అభిషేకం ఉంది, యాజకులుగా ఉండటానికి అభిషేకం ఉంది. క్రైస్తవులు కూడా సంఘ క్షేమాభివృద్ధితం సంఘం అంతా దేవుని రాకడ కొరకు సిద్ధపడేలాగా చేయటానికి విశ్వాసుల దగ్గర నుంచి, పెద్దల దగ్గర నుంచి ఈ సంఘాన్ని నడిపించే అపొస్తలుల దాకా దేవుడు అక్కక్కడ ఆ స్థాయిలో అభిషేకాన్ని ఉంచాడు. అభిషేకాన్ని మనం గౌరవించాలి, అభిషేకాన్ని మనం గౌరవించాలి తప్ప దైవజనులను దేవుళ్ళుగా చూడకూడదు. దైవజనుడు దేవుడైతే నువ్వు దేవుడివే, దేవతవే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తక్కువ చేస్తున్నాను అనుకోవద్దు, ఎక్కువ చేస్తున్నాను అనుకోవద్దు. అలాగని దూరం పెట్టమని చెప్పొద్దు, అలాగని అవమానించమని చెప్పను, తృణీకరించమని చెప్పను. కానీ దైవజనుడుగానే ఉంచండి. పౌలు కాళ్ళ మీద ఎంతోమంది పట్టాన ప్రయత్నం చేశారు. పౌలుకి బళ్ళు కట్టి బలులు అర్పించి దేవుళ్ళు దేవతల పేర్లు పెట్టి పండగ చేయటానికి, తీర్థం చేయటానికి కొంతమంది ప్రయత్నం చేశారు. పత్మోస్ ద్వీపంలో యోహాను కూడా దేవుని ఆత్మచేత పట్టబడి దర్శనములన్నీ చూస్తూ వివరణ చూస్తుంటే ఆ చూపించే దూత ముందు సాగిల పట్టాన్ని ప్రయత్నం చేస్తే దూత కూడా వెనక్కి వెళ్ళాడు. నా కాళ్ళు మొక్కితే వెంటయ్యా బాబు, నువ్వు నేను కలిసి దేవుడు కాళ్ళు మొక్కాలన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్తోత్రం కలుగునుగాక. ఇటు పేతురు కూడా అందరూ నా దగ్గరకు వస్తారంటే నేనేదో చేసినట్టు అనుకుంటారంటే నేను చేయలేదు, నేను చేసిందంతా కూడా యేసునామములో చేశాను, ఇదంతా కూడా యేసయ్య చేశారని ఇటు పౌలు చెప్తాడు, ఇటు అపొస్తలులు చెప్తాడు, ఇటు పేతురు చెప్తాడు. మరి నేనేం చెప్పాలి? ఇది నాలో నేను చేశాను, నా వల్ల జరిగింది, నేను చేశాను, నా వల్ల జరిగింది, నా దగ్గర శక్తి ఉంది, నా దగ్గరికి రండి, నా వల్ల మీకు అన్ని జరగాలి అనే స్థాయి అంతా కూడా పరిశీలిస్తాయి. దేవుని వైపు చూడకుండా నా వైపు ప్రజలు చూసేలాగా చేయటం, ఇది చాలా తీవ్రమైన మాట. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలన్నీ దేవుడు చెప్పిస్తున్నాడు అనేది దాదాపు 2-3 వారాలు అయిన తర్వాత ఆ బోధ చివరికి వచ్చేటప్పుడు దేవుడు మనకు అసలు విషయం బయలుపరుస్తాడు. స్తోత్రం కలుగునుగాక.